మొత్తానికి అల్లులం అయిపోతున్నాం. అవునరా. ఏంట్రా? నాకు అరుణ్ గడ్ మీదే డౌట్ రా. ఆడి పెళ్ళి ఆపడానికి ఏదో ఒకటి చేస్తాడు. మావయ్య మావయ్య పెళ్లి కొడుకు కనపడట్లేదు. ఏంటి కనపడట్లేదా? నాకు అరుణ్ గడ్ మీదే డౌట్ రా. ఆడి పెళ్ళి ఆపడానికి ఏదో ఒకటి చేస్తాడు. అసలు ఈ అరుణ్ ఎవరు? ప్రశాంత్ వినయ్ల పెళ్లి ఎందుకు ఆపాలనుకుంటున్నాడు? వాళ్ళు కనపడకపోవడానికి కారణం ఈ అరుణేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ముందు నుంచి చూడాలి. బ్రో ఇదిగోనా భయ్యా, నారాయణమూర్తి గారు తెలుసా? నారాయణమూర్తి, ఓహో ఈయన. ఈ గ్రూపులన్నీ గుడ్ల గుబలాగా గుడ్లు అప్పగించి చూసేది ఆయన కోసమే. ఆయన అంత పెద్ద ఫిగరా? ఆయనేం పెద్ద ఫిగర్ కాదు, ఆయనకు 3 ఫిగర్లు ఉన్నారు. కత్తిలా ఉంటారు. పాలు పొంగుతున్నాయి, నీళ్ళు జల్లు. చూసారా సార్, ఆ ఫిగర్ల గురించి చెప్పగానే స్టవ్ వెలిగించకుండానే పాలు ఎలా పొంగిపోతున్నాయో. అదిగో వస్తున్నారే, ఆయనే మూర్తి గారు. వెళ్ళు. గుడ్ మార్నింగ్ అంకుల్. అమ్మయ్యా, ఎలాగో అంకుల్ దృష్టిలో పడ్డా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మీ పర్స్ పడిపోయింది. ఏరా, నా పర్సు కొట్టేసి నాకే ఇస్తున్నావా? నీలాంటి వాళ్ళు ఎంతమంది చూశాను రా లైఫ్ లో. లేదు అంకుల్, నిజంగానే దొరికింది. నువ్వు ఈ కాలనీ కొత్త? అవును అంకుల్. జాగ్రత్త. రేయ్, పర్స్ ఎందుకు ఇచ్చావురా? ఆయన పర్స్ కాబట్టి ఆయనకి ఇచ్చానన్నా. రేయ్, అంకుల్ కి పర్సు ఇవ్వాలన్నా, అంకుల్ ముందు పర్ఫార్మెన్స్ చేయాలన్నా మీకన్నా సీనియర్స్ మేము ఉన్నాం. గుర్తు పెట్టుకో, అంకుల్ కి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా హోల్ అండ్ సోల్ రైట్స్ మాకే. అర్థమైందా? అర్థమయ్యే ఉంటది, అర్థం కాకుండా ఎందుకుంటది? ఏంజల్స్ రా. కోసం ఇంత పెద్ద కాంపిటీషనా? వీళ్ళని తట్టుకొని నిలబడేవాళ్ళు ఎవరో. మీ అమ్మ కడుపులు మాడ. ఇల్లు ఖాళీ చేయరు, డబ్బులు ఇవ్వరు, పైగా రూముని నీట్ గా అట్టి పెట్టుకోరు. డబ్బులు దగ్గర పెట్టుకొని పబ్బులకి క్లబ్బులకి తిరుగుతారు, సినిమాలకి షికార్లకి తిరుగుతారు. కానీ నాకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉండవు. పైగా మీ ముఖాలకి గర్ల్ ఫ్రెండ్స్ ఒకటి. మీరు చెప్పింది కరెక్టే అంకుల్. మీకోసం మేము డబ్బులు కూడా తీసి పెట్టాం. మీకు రెంట్ ఇద్దామంటే మా గర్ల్ ఫ్రెండ్స్ షాపింగ్ అది ఇది అంటే మీరే ముఖ్యమని చెప్పాం. కానీ వాళ్ళు మేము ముఖ్యమా మీ ఓనర్ ముఖ్యమా అని సెక్సీగా అడగడంతో టెంప్ట్ అయిపోయి మీరే ముఖ్యమన్నాం. అలా డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి అంకుల్. అదేరా, ఇలా మీరు అమ్మాయిల వెంట పడబట్టే మీ బతుకులు ఇలా రోడ్డులు పడ్డాయి. అంకుల్, ఇప్పటి నుంచి ఏ అమ్మాయికి డబ్బులు ఖర్చు పెట్టాం అంకుల్. ఫస్ట్ మీరేంటో తర్వాత ఏదైనా. సరేనా? గీతరా, గీతరా. అరే త్వరగా రూమ్ చూసి లొకేషన్ చేర్చే. బాయ్. పద. బాయ్ అంకుల్. రేయ్, పడుకోరా.
రేయ్ పడుకోడ్రా బాబు. రేయ్ ఏంట్రా సౌండ్? అలారం రా. ఎవడైనా పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటాడ్రా, అంతేగాని అది మోగేదాకా వెయిట్ చేయడానికి కాదురా బాబు. అయినా అంత పొద్దున్నే ఏం పీకే పని ఉందిరా అలారం పెట్టుకున్నారు మీరు? అరే ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా? ఈ రోజు Feb 14th రా, వ్యాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల దినోత్సవం. అవునా? రేయ్ మీరు గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారా? సినిమా చూపిస్తాం మామా. అలాంటి సినిమాలు చూపించే మొన్న రోడ్డు మీద పడ్డాం, మళ్ళీ సినిమా చూపిస్తాడంట. సిగ్గులేదు? రేయ్ సినిమా అంటే ఆ సినిమా కాదు బే, ఇది వేరే, నీకు తెలియదులే. అరే రూము రెంటే కాదురా, రొమాంటిక్ మూడ్ అని ఒకటి ఉంటుంది తెలుసా? రొమాంటిక్ మూడ్ తో పాటు రోడ్డు కూడా ఉంటుంది, అది తెలుసా నీకు? రే వీడికి అన్నీ తెలియదు కానీ పద మన టైం వేస్ట్ ఆ వీటితోటి, పద వెళ్దాం. అబ్బా నువ్వు పడుకోరా. రేయ్ మీరు బాగుపడరా, ఈ రూమ్ కూడా ఖాళీ. ఇంకా రాలేదు. అదిగోరా సీత గీత. అవునా పద. హాయ్ బేబీ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బేబీ. పద బేబీ, అలా బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్ళి అలా 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 ఒక సినిమా చూసేద్దాం. కార్ ఉందా? బైక్ ఉందిగా. కార్ లేదుగా. అదేంటి, అదే బైక్ లోనే కదా సినిమాలకి షికాలకి తిరిగాం, ప్లస్ రీఛార్జ్ కూడా చేయించాం కదా. సినిమా చూసేసాం అయిపోయింది, షాపింగ్ కూడా వాడేసాం అయిపోయింది, అంతే. రీఛార్జ్ చేశారు కానీ వ్యాలిడిటీ అయిపోయింది. ఓకే మీ కారే కావాలిగా, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము కార్ తీసుకొస్తాం. మా దగ్గర అంత టైం లేదు కదా. హాయ్ హ్యాపీ వ్యాలంటైన్స్ హాయ్ బేబీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థాంక్ యూ. ఏయ్ ఎవరు వీళ్ళు? వీళ్ళా? ఏమో తెలియదు. ఈ రోజు లవర్స్ డే కదా, కొంతమంది ఫ్లవర్స్ పట్టుకొని లవ్ లవ్ అనుకుంటూ తిరుగుతుంటారు, వాళ్ళే వీళ్ళు. సరే బేబీ మనం వెళ్దాం, అసలే లేట్ అయింది. అవునరా, వాళ్ళకి చాటింగ్ చేసి చాట్ తినిపించి చాటుకు తీసుకెళ్లే వాళ్ళ కరెక్ట్. అయినా అదేంట్రా అలా అయింది? మనం వాళ్ళకి సినిమా చూపిద్దాం అనుకుంటే వాళ్ళు మనకు సినిమా చూపించి వెళ్ళిపోయారు. ఏహే లైట్ తీసుకోరా, వాళ్ళే లైట్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి? లైట్ తీసుకో. నీకు విషయం చెప్పనా, నేను లైట్ తీసుకొని చాలాసేపు అయిందిరా. నేను కూడా లైట్ తీసుకొని చాలాసేపు అయింది. ప్రేమించి మర్చిపోవడానికి మనం ఏమన్నా అమ్మాయిలవరా అబ్బాయిలవరా? రేయ్ లైట్ తీసుకో, మనకు దక్కని ఇంకెవరికి దక్కకూడదు. పదా చెప్తాను. జై బజరంగ్ బలి. జై బజరంగ్ బలి. ఏంద్రా మీకు పాటల పని? అదే పని. ఈ అమ్మాయిలతో పెట్టుకోకండి రా, సంక నాకిపోతారు. కన్ఫర్మ్ రే, సంక నాకిపోవడం కన్ఫర్మ్. హలో సార్. హలో ఏంటమ్మా? వ్యాలంటైన్స్ డే జరుపుకుందామని వచ్చావా? అంటే నువ్వు పుట్టినప్పుడు వ్యాలంటైన్స్ డే లేదని 30 years తర్వాత ఓ పువ్వు పట్టుకుని ఊపుకుంటూ వచ్చేసావు. అయినా ఈ చొక్కా ఏంటి, ఈ స్పెక్స్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏంటి, అసలు నీ డ్రెస్సింగ్ కి నీ వయసుకి ఏమైనా సంబంధం ఉందంటరా? సార్ సార్ ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి ఆ దళ వాళ్ళు ఈ దళ వాళ్ళు వస్తున్నారండి సార్, మాకు ఎవరు కనపడలేదు సార్. ఎరా 30 years నుంచి నన్ను ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు, అలాంటిది నా మీద చేస్తారా? వదిలేండి సార్, ఏదో తప్పు అయిపోయింది. ఎంత ధైర్యం రా, ఎంత ధైర్యం రా, ఎంత ధైర్యం రా. సార్ ప్లీజ్ సార్, తప్పేం సార్, క్షమించండి సార్. వదిలేండి సార్.
కావాలంటే మీరు సంవత్సరం అంతా వ్యాలంటైన్స్ డే జరుపుకోండి సార్. అవును సార్. Security ఉంటాం సార్. ఉంటాం సార్. ఓహో ప్లీజ్ సార్. అలాగా కట్లేపండ్రా. అమ్మా అబ్బా అమ్మా సార్ మమ్మల్ని క్షమించండి సార్. మాకు ఏ దళతో సంబంధం లేదు సార్. సంబంధం లేదా? అవును సార్. అయితే ఓ పని చేయండి. ఏం సార్? ఐఎస్ఐకి ఐసిస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ISI లో ఎస్ ఉండదు సార్, ISIS లో ఎస్ యాడ్ అవుతుంది సార్. ఎస్ఏ డిఫరెన్స్ అంతే. అబ్బో మీకు చాలా తెలుసురా. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ సార్. మీ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి? మీ లీడర్ ఎవరు? సార్ మాకేం తెలియదు సార్. ఇంకా చూస్తారంటే వదలండి. సార్ మీరు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు మాకు అర్థమైంది సార్. మా మొక్కలు చూస్తే టెర్రరిస్ట్ లో ఉన్నాయి సార్. మొక్కలు చూస్తే ఏమర్థం అవుతుందిరా? మనం టెర్రరిస్టులు కాదని అది చూపించాలి. ఏం చూపించాలరా? ఓ అది సార్ మేము టెర్రరిస్టులు కాదని సాలిడ్ ప్రూఫ్ ఉంది సార్ మా దగ్గర. అవునారా? ఏంటా ప్రూఫ్ చూపించండి. చూడండి సార్, చూడండి బాగా చూడండి. మేము టెర్రరిస్టులం కాదని ప్రూవ్ అయిపోతుంది. బాగా చూడండి సార్. యా రే 30 years నుంచి ఎంతో మంది రౌడీలకి టెర్రరిస్టులకి ఉచ్చపోయించండి. అలాంటిది పోసేది నాకే చూపిస్తారా? ఎంత ధైర్యం రా మీకు? కానిస్టేబుల్ క్షమించండి సార్. ఏదో ప్రూఫ్ అంటే చూపించాను సార్. పైకి లాక్కో. సార్ టెర్రరిస్ట్ రౌడీలకే కాదు సార్, మేము మిమ్మల్ని చూస్తే పోసుకుంటాం సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్. సరే ఒక్క నిమిషం ఆగండి. 402 403 అరేంజ్మెంట్ చూడండి. ఓకే సార్. ఏంట్రా డబ్బులు పోయాలా? అంతే కదరా. వాటర్ ఎందుకురా మరి? వాసన వస్తుంది కదరా అందుకని. ఓహో ఆ ప్లగ్ ఎందుకురా? వాటర్ లో నుంచి కరెంట్ తీస్తారేమో. ఇప్పుడు పోయిండ్రా. రావట్లేదు సార్. ఎందుకు రాదు? అదే వస్తుంది. రప్పించడానికి మా కానిస్టేబుల్స్ ఉన్నారు కదా. ఏమయ్యా చూడండి. వస్తుందా? అయితే వెళ్ళిపోయండి. రేయ్ పదరా. సార్ రావట్లేదు సార్. పోయండి. 1 2 3. అమ్మా ఎరా ఏమైంది? సినిమా చూపించారా? సినిమానే కాదురా, దాని సీక్వెల్ కూడా చూపించారు. ఓహో ఏమైందిరా అలా నడుస్తున్నారు? చెప్పాడు కదరా సినిమా చూపించా. మరి ఇంతగానా? అవునరా కుమ్మేశాడు రా. ఓ కుమ్మేశాడా? కుమ్మేశాడేంట్రా? అదేరా వీడు వీడు కుమ్మేశాడు చెప్తున్నా. నేను సూపర్. వాడు కుమ్మేశాడని నీకెలా తెలుసురా? అరే నేను పక్కనే ఉన్నా కదరా. పక్కనే ఉన్నాడు రా. పక్కన ఉన్నావా? పక్కన ఉండడం ఏంట్రా? అంటే పక్క రూమ్ లో అంటున్నా. పక్క రూమ్ లో. పక్క రూమ్ లో ఉంటే నీకెలా తెలుసురా? అరే ఆ అరుపులు ఆ కేకలు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా అమ్మ బాబాయ్. అమ్మా అబ్బో ఫుల్ ప్రొటెక్షన్ రా. పెద్ద పెద్ద తాళాలేసి మరి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ అదేంటి? అంటే అది వ్యాలంటైన్స్ డే కదా. ఆ దళ్ళు ఈ దళ్ళు వచ్చి ఎక్కడ ఇబ్బంది పెడతారేమో అని ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారా. ఎంతైనా మీరు దేనికైనా పెట్టి పుట్టాలి. ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి. రేయ్ అది చెప్తే తెలిసేది కాదు, చూస్తే తెలుస్తుంది. అనుభవిస్తే ఇంకా బాగా తెలుస్తుంది. నాకు కూడా సినిమా చూపించాలని ఉందిరా. నాలో కూడా ఫుల్ కరెంట్ ఉందిరా. రేయ్ కరెంటు పవర్ హౌస్లు చెప్పుకోవడానికే నువ్వు తట్టుకోలేవు రాజా. రేయ్ మీరు నాకు కరెంట్ ఎక్కించకపోయినా పర్లేదు, ఏదో ఒక రోజు ఎవరితో కలిసి నాకు కరెంట్ ఎక్కించేది వస్తుంది. అప్పుడు మీ కరెంట్ కట్, నా కరెంట్ ఆన్. చెప్తారా మీ పని? నాకు టైం వస్తుంది. ఫస్ట్ అక్కడ హ్యాండ్లింగ్ కన్నా వీ టార్చర్ ఎక్కువైందిరా. కుర్రో కుర్రు కొన్నదేవర పలుకు, విజయదేవర కొండ పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు. ఉన్నదే చెబుతాను, ఉన్నట్టు చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఎవడు తగలేదా? దొరికాడు. కుర్రో కుర్రు అంబ పలుకు, జగదంబ పలుకు. పేదరులు కూడా నా కూతురు పెట్టబడుతున్నారా?
అర్థమైందోరా? నీకు అందమైన 3 కోనలున్నారు. వాళ్ళ గురించేగా నీకు కన్ఫ్యూజన్. ఏంటి కొయ్యదొర గారు నాకు 3 కూతుళ్ళని చెప్పారు? జెన్యూన్ గా ఉన్నాడు అనుకుంటా. అయ్యా నిజంగా నాకు 3 కూతుళ్ళయ్యా. వాళ్ళ గురించే తాపత్రయపడుతున్నానయ్యా. అందరూ కుక్కలా వెంటబడుతున్నారు దొరా. అలా వెంట పడకుండా దానికి సరైన పరిష్కారం నేను చూపిస్తా దొరా. చెప్పు చెప్పు. చెప్తాను. చూడు దొరా, మా అంకుల్ కి జరగబోయేది జరిగేటట్టు మంచిగా చెప్పు. స్వామి, అంబ పలికిందే చెప్తాను, నువ్వు పలికింది నే పలికింది చెప్పను. ఓకేనా? మీ అల్లుళ్ళు మామూలు వాళ్ళు కాదు, మగజాతి రత్నాలు. నీ కూతుర్ల పెళ్లిళ్ళు చాలా సునాయాసంగా జరిగిపోతాయి దొరా. అయితే అల్లుళ్ళందరూ లోకలేగా దొరా? అందమైన కోనలకి లోకలేటు దొరా. మరి ఎలాంటి వాళ్ళు వస్తారు? అమెరికా నుండి ఒకడు, ఐఏఎస్ ఒకడు, అయ్యా అంతరిక్షం నుండి ఒకడు. అయ్యా చాలా ఆనందంగా జరుగుతాయి దొరా. మరే చెప్పావు దొరా. ఎందిమ్మంటారు ధర? కొండదేవరా, ఆనందంగా 500 దొరా. 500? ఏం దొరా? 2000 తీసుకోండి దొరా. శుభంబుయా దొరా. ఎదురుగా మెడికల్ షాప్ ఉంది, గమనించండి. గాడ్ మస్ట్ బి క్రేజీ. కుర్రో అరుంధతి అనుష్క పలుకు, శాకుంతల సమంత పలుకు, లియో సన్నీ లియోన్ పలుకు, అనసూయ రంగమ్మత్త పలుకు. పలుకుతారు. నిన్ను 4 పీకితే అరుంధతిలో పశుపతి, ఉప్పెల్లో విజయ్ సేతుపతి పలుకుతారా? అరే మీ మాటలేదు. అందుకేనా మెడికల్ షాప్ గురించి చెప్పి 2000 ఇచ్చింది. గుర్రు. అబ్బా అటు చూడరా, అందరూ గర్ల్ ఫ్రెండ్స్ తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మన పరిస్థితి ఏంట్రా ఎలా అయిపోయింది? వద్దురా బాబు వద్దు. గర్ల్ ఫ్రెండ్స్ లేకుంటేనే బాగుంటది, ఉంటే అంత బొక్కే. నీకేంట్రా అన్న అయిపోయినాయి, ఎన్నైనా చెప్తావు, నాకేం అవ్వలేదు ఇక్కడ. అదేరా ఎక్స్పీరియన్స్ కాబట్టే చెప్తున్నా, నా మాట విను. అదేంటి? రే, అమ్మాయి అంటే మనని మనమే మర్చిపోవాలిరా, ఆ ట్రాన్స్లోకి వెళ్ళాలి. అది లవ్ అంటే. ఇవన్నీ కాదు, అర్థమైందా? అంటే ఇవన్నీ నీకు కలగలేదా? నిజం చెప్పాలా? లేదు. అదేంటి? అదంతే. నా బాబు పడిపోయాడు, కాపాడండి, ఎవరైనా కాపాడండి బాబు, ప్లీజ్ కాపాడండి. రే కళ్ళు కనిపించట్లా నీ? ఆహా, ఏమి ఆ ముఖ వర్చస్సు, ఏమి ఆ తేజస్సు. అంబ పలుకు, జగదంబ పలుకు. ఏమా నుదుటి రాత, అద్భుతమైన జాతకం ద్వారా నీది. పక్క జరవయా. నా మాట విను, నీకు అద్భుతమైన పిట్ట పడుతుంది. అంబ పలుకు, జగదంబ పలుకు. ఆల్రెడీ పడింది పోయింది. పడింది పోయిందా? దొరా, ఈసారి పడే పిట్ట నీ పంజరంలో నుంచి బయటికెళ్ళదు. నా మాట విను, అంబ పలుకు. ఎవడ్రా ఆగిన బండిని గుద్దింది? నీ రోడ్డు మధ్యలో ఆగున్న బండిని గుద్దకుండా ముద్దు పెట్టుకుంటారా? ముద్దు దాకా వచ్చిందంటే ఇదే అకోనా. ఫిక్స్ అయిపో. మొహానికి గుడ్డ కట్టుకొని తిరిగితే కళ్ళే కనిపిస్తాయి. జాగ్రత్త, ఇలాగే వెళ్ళి లారీని గుద్దేశావు. ఏంట్రా ఏమనుకుంటున్నావు అసలు? ఏంటి నీ ప్రాబ్లం? ఓ రెచ్చిపోతున్నా. ఫిగర్ అదిరిపోయింది, ఫిక్స్ అయిపో. ఆపు. చెప్పు, ఏంద్రా నీది? ముద్దు గిద్దు అంటే గుద్దుతా నిన్ను. గుద్దించుకోవడానికి నేనేమన్నా నీ పెళ్ళాను అనుకుంటున్నావా? అద్దో, ఇందాక ముద్దంది, ఇప్పుడు పెళ్ళా ఉంది. ఇదే నీ ఫిగర్. కుర్రో ఫిక్స్. ఆపు. పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో బాగోదు చెప్తున్నా. రై ముందు బండితి. పోవే. పెట్ట పడేలా దొరా, అది అంత ఈజీగా రాదు. అది విడివిడిగా ఉంటే రాదు, కలిసి ఉంటేనే వస్తుంది. పక్కెళ్ళి అంతా సెట్ చేసుకోండి, వెళ్ళండి. ఏంటి టార్చరా? ఎవడు మొహం చూస్తున్నావు? ఇది తగులుకున్నాను. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందే. కరెక్ట్ గా కనెక్ట్ అయింది. పంజరంలో పిట్ట పడుతుంది అనుకున్నా, పడింది. ఏం మాట్లాడుకుంటుంటారా ఎప్పుడు? చాలా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఏమీ ఉండదు. దాంట్లో ఒక తెలియని ఫీలింగ్ ఉంది. దాంట్లో మునగాలి అంటే నీకెవడో ఒకడు తగలాలి. ఎక్కడ దొరుకుతారా వీళ్ళు? ఎక్కడైనా దొరుకుతారే. ఈ తల మాసినోళ్ళు దానికంతా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఇదిగోనే నా తలమాసినోడు. వీడు ఇలాగే నన్ను పడేశాడన్న భ్రమలో ఉన్నాడు. అది తప్పు కదే. పిచ్చి మొద్దు. వీళ్ళుంటే పేటిఎంతో పని లేదు. ఫోన్ చేస్తే ఫోన్ పే చేస్తారు, కవ్విస్తే క్రెడిట్ కార్డ్ ఇస్తారు. బాయ్ ఫ్రెండ్ ఉంటే బేఫికర్గా ఉండొచ్చు. దాంట్లో ఒక తెలియని ఫీలింగ్ ఉంది. దాంట్లో మునగాలి అంటే నీకెవడో ఒకడు తగలాలి తగలాలి తగలాలి. వీళ్ళంతా వేస్ట్. అమ్మో వదిలే బాబు. హలో. అదే అండి, ఇందాక మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరా అని కాల్ చేశాను. మీరెవరు? మీరెవరు? కావ్య. కావ్యనా? ఎవరు కావాలి మీకు? తలమాసినోడు. అంటే ఐ మీన్ ఏం లేదండి, మా ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోన్లో ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడతారో తెలుసుకుందామని ఒక నెంబర్ డయల్ చేశాను, అంతే. నాకు మీ నెంబర్ కూడా తెలీదు. అబ్బా, ఎంత సిన్సియర్గా చెప్పారండి. ఇప్పుడు డయల్ చేసిన నెంబర్కి అరుణ్ అని ఫీడ్ చేసుకోండి. ఓకే అండి. మీరు కూడా కావ్యాన్ని ఫీడ్ చేసుకుంటానులేండి. ఓకే అండి. రే ఆపండ్రా, ఒకసారి చూడండి. నువ్వు అందరినీ పడగొడతావు కదా, వెళ్ళి వాళ్ళలో ఒకరినైనా పడగొట్టరా. రే అవును, వదిలేసారా? వదిలేసావా? సరే అయితే ఆ మధ్యలో ఉన్న అమ్మాయి స్కార్ఫ్ ఇప్పించరా. 500 బెట్టు. అవునా? ఓకే. ఇదిగో అంతేకాదు, ఆ అమ్మాయి ఓపెన్ చేయాలి. ఓకే. రేయ్, ఆ మిగతా ఉన్న అమ్మాయిలు కూడా ఓపెన్ చేయాలి. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? అంతే అంతే. 500 రెడీ చేసుకో. చూసా జాను, నీకు చెప్పినట్టే నడి రోడ్డు మీద నిన్ను కిస్ చేసుకున్నాను. నేను గెలిచినట్టే కదా? ఇడియట్, నేను ఈ జానుని కాదు, చూడు. రే భయపడకరా, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఓ సారీ అండి, మా జాను నాతో బెడ్ కట్టినప్పటి నుంచి ఇలా ముఖానికి గుడ్డ కట్టుకొని తిరుగుతుంది. మిమ్మల్ని ఇలా చూసేసరికి మీ ఫిగర్ మా జాను ఫిగర్ ఒకేలా ఉండేసరికి ఇలా అడ్వాన్స్ అవ్వాల్సి వచ్చింది. ఏమనుకోకండి, సారీ. సేమ్ ఫిగర్స్. నేను కాదు. ఓ ఓకే. మేం కాదు. ఓ ఓకే ఓకే. అబ్బా రే, మిగతా వాళ్ళు గుడ్డ కట్టుకుంటేనే బాగుంది అనిపిస్తుందిరా. మీరు కూడా కాదండి, మీరు కూడా కాదు. రేయ్ 500. ఎస్. ఎంత ధైర్యం ఉంటే వాడు నన్ను కిస్ చేస్తాడు. మిమ్మల్ని ఇలా చూసేసరికి మీ ఫిగర్ మా జాను ఫిగర్ ఒకేలా ఉండేసరికి ఇలా అడ్వాన్స్ అవ్వాల్సి వచ్చింది. ఏమనుకోకండి. పాపం వాడి గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాడులే. అయినా వాడిపై ఎందుకు నాకు అంత సాఫ్ట్ కార్నర్? కొంప తీసి ఇదేమైనా లవ్వా? నో, లేదు. ఎందుకంటే వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. సో నో లవ్. ఎక్కువగా ఆలోచించకుండా దుప్పటి కప్పుకొని మూసుకొని పడుకో. స్టార్ట్
అవ్వట్లేదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ఇష్యూ? బండి స్టార్ట్ అవ్వట్లేదండి. అయ్యో, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తారా? ఇతనా? గుర్తుపడతాడా గుర్తుపట్టడా? ఒకవేళ గుర్తుపడితే డ్రాప్ చేయడేమో. ఇంటర్వ్యూ అంటున్నారు కదా, సరే పదండి. అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. రండి. ఓకే ఓకే. ఇక్కడే ఆపట్లేదు. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి. నువ్వని తెలిస్తే డ్రాప్ చేసేవాడినే కాదు, నేనే డ్రాప్ అయ్యేవాడిని. ఏమో అనుకున్నా, మంచోడే. హలో, ఇంటర్వ్యూ అన్నారుగా, తిట్టుకుంటూ వెళ్తే బాగుండదు, అందుకే వచ్చా. ఆల్ ది బెస్ట్. పాగల్. హలో, నేను కావ్యాని మాట్లాడుతున్నా. తెలుసు. ఏం చేస్తున్నారు మీరు? నేనా బెండకాయ పులుసు చేస్తున్నాను. ఎందుకు నవ్వారండి? మీరు బెండకాయ అంటే నవ్వొచ్చింది అంతే. ఓ అదా. కలుద్దామా? ఎక్కడ? ఈ బండి ఎప్పుడు ఇంతే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్కి? అవునా, సరే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ప్లీజ్ నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా మళ్ళీ? వాట్? నేను చచ్చినా డ్రాప్ చేయను. కావాలంటే ఓలానో ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళండి. అవి బుక్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని అడిగిన కదండి, సో అందుకే మీ దగ్గరకు వచ్చింది. లాస్ట్ టైం ఇంటర్వ్యూ అంటే డ్రాప్ చేశారు కదా నన్ను. అప్పుడంటే అవసరం కాబట్టి నా ఫేస్ చూపించలేదు మీకు. ఇప్పుడు ఆ అవసరం లేదు, అందుకే సిన్సియర్గా స్కార్ఫ్ తీసి నా ఫేస్ చూపిస్తున్నాను మీకు. మీరు ఓలా బుక్ చేసుకుని వెళ్ళండి. నేను స్కార్ఫ్ కట్టుకొని ఉంటే మీరు కంపల్సరీ నన్ను డ్రాప్ చేసేవాళ్ళు కదా, అందుకే సిన్సియర్గా స్కార్ఫ్ తీశాను. సరే పదండి. ఏం లేదండి, మా ఇంటి దగ్గర కొంతమంది వెధవలు ఉంటారు, అందుకే అడుగుతున్నాను. థ్యాంక్స్ అండి, నాకు జాబ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. మీరు నన్ను డ్రాప్ చేసి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు కదా, అందుకే జాబ్ వచ్చినట్టుంది. ఓ ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏంట్రా రౌండ్ అప్ చేశారేంటి? మా కాలనీకి వచ్చి మాకే కాంపిటీషనా? కాంపిటీషన్ లేదు, కాకరకాయ లేదు. అసలు నేను అమ్మాయినే లవ్ చేయట్లేదురా. ఓకే 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 ఓకే. ఎక్కడైనా లవ్ చేస్తున్నా అంటే కొడతారు, ఇక్కడేంటి లవ్ చేయట్లేదంటే కొడుతుంది. ఎక్కడ? ఎక్కడంటే ఇదిగో ఈ రెస్టారెంట్ మెట్ల దగ్గర ఉన్నా. ఓకే. మీరెక్కడున్నారు? నేను మెట్ల దగ్గరే ఉన్నాను. అవునా? మీరెక్కడున్నారు? నాకు కనిపించట్లేదే. మీరు కూడా నాకు కనిపించట్లేదు. ఎక్కడండి బాబు? ఇక్కడ ఫౌంటైన్. నేను కూడా ఫౌంటైన్ దగ్గరే ఉన్నాను. కావ్య, నేనే. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, ఇద్దరం ఓ 2 అడుగులు ముందుకేసి ఒకేసారి వెనక్కి తిరుగుదాం. ఓకే. జీవితంలో ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు. నేను కూడా. రెడీ? 1 2 3.
రోజేంట్రా ఎవరు రావట్లేదు నువ్వు బెట్ ఓడిపోవడానికి? ఎందుకు రావట్లేదురా? వస్తున్నావు చూడు. ఏంటి మేమెప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని మీరంతా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు? ఏం లేదు, స్కార్ఫై బెట్టింగ్ ఆడుతూ ఉంటాం అంతే. ఓ అవునా, బెట్టింగా? సరే, వస్తున్న అమ్మాయిది స్కార్ఫ్ తీ చూద్దాం. 1000 రూపీస్ బెట్. ఆ అమ్మాయిని టచ్ చేయకూడదు, ఐ మీన్ కిస్ కూడా చేయకూడదు. ఆ అమ్మాయిదా? ఓకే. మీ కాన్ఫిడెన్స్ చూసి నేను కూడా బెట్ కడుతున్నా. నా బెట్ 2000 మొత్తం వసూలు చేస్తా. ఓకే, మీరిద్దరు కలిపి 3000 రెడీ చేసుకోండి. అబ్బా మళ్ళీనా? రే 2000 తీరా. ఇంతకీ ఏం మాయ చేసావురా? ఏముందిరా, వెళ్ళి ఫ్యాక్ట్ చెప్పా అంతే. అంటే మీరు ఇచ్చే 3000లో 1000 ఇక్కడ ఇస్తా అని చెప్పా అంతే. ఓహో, తీసుకో అమ్మా, లక్కీ గర్ల్. ఇలాంటి ఆఫర్ నాకెందుకు ఇవ్వలేదు? నన్నెందుకు ముద్దు పెట్టుకున్నావు? అదా, ఎందుకంటే నేను లవ్ చేస్తున్నా కాబట్టి. ఎస్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ టైం నువ్వు పూల్లో బాబుని కాపాడినప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. అప్పటి నుంచి నేను నిన్ను ఫాలో చేస్తూనే ఉన్నా. అందుకే కాన్ఫిడెంట్గా ఆ రోజు జాను అని వచ్చి నేను కిస్ చేసుకున్నా. అమ్మని అమ్మ, నిజమైతే నజరాన్ని ఇవ్వాల్సిందేగా. లే, డబ్బులు దొరా? ఏంటి పార్కింగ్ డబ్బులా? కాదు దొరా, నీ గుండెల్లో పార్క్ చేసిన పెట్టకి ఇవ్వాలి. అయినా నీకెందుకు ఇవ్వాలి? నేనేమన్నా నీకు అమ్మాయి కావాలని అడిగానా, లేకపోతే నువ్వేమన్నా అమ్మాయిని సెట్ చేసావా? జరగబోయేది చెప్పడమే కోయి దొర డ్యూటీ దొరా. చెప్పావు కదా, నీ డ్యూటీ అయిపోయింది, పదా. కస్సు బుస్సు మనకు దొర, కూసంత నేను చెప్పేది విను. ఇవ్వకపోయావో అనర్థం జరుగుతుంది. ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుద్దా? అంతకంటే ఘోరం. హే పోరా, ఓరి మూర్ఖుడా. ఏ దొరా, నువ్వు ఏ పిల్లనైనా కలిసావో చస్తావు దొరా. నీ కట్టె కాలిపోతుంది. ఇంతకు ముందు నేను చెప్పింది జరిగింది, ఇది కూడా జరిగి తీరుతుంది దొరా. సర్వనాశనం రా నువ్వు. ఓ కావ్య, ముద్దు పెట్టుకోవాలని ఉంది. అమ్మో, ఇక్కడొద్దు, మీ రూమ్కి వెళ్దాం. అక్కడైతే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా. మరేం చేద్దాం? ఓ పని చేద్దాం. లాస్ట్ February 14th మా ఫ్రెండ్స్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో ఏదో రిసార్ట్ వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశారంట. కానీ వాళ్ళు అప్పుడు చెప్తుంటేనే నాకు ఏదోలా అనిపించింది. మనం కూడా అదే రిసార్ట్ బుక్ చేసుకుందాం. అక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. రే లాస్ట్ టైము February 14th ఏదో రిసార్ట్ బుక్ చేసుకున్నారు కదరా, నాకు కూడా రిసార్ట్ బుక్ చేసి పెట్టండి రా ప్లీజ్ రా. అబ్బే అదెందుకురా, వేరే రిసార్ట్ చాలా ఉన్నాయి, అది బుక్ చేద్దాం. నాకు అదే కావాలి, ఎందుకంటే అక్కడైతే పెద్ద పెద్ద తాళాలతో ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుందని మీరే చెప్పారు కదరా. అది వేరే చోట అయితే ఆ దళ్ళు ఈ దళ్ళు వచ్చి ఫుల్ టార్చర్ చేస్తారా. ఏంట్రా ఏం మాట్లాడరు? మీరు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి, నన్ను మాత్రం పట్టించుకోరా. రే నాలో కూడా ఫుల్ కరెంట్ వచ్చిందిరా. అక్కడున్న ఫీచర్స్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉండవురా. హెల్ప్ చేయండి రా ప్లీజ్ రా. ఆ రోజు నువ్వు అనుకున్నట్టు అసలు ఏం జరగలేదు. మేము రిసార్ట్కి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఏంటి? అవును, ఆ రోజు ఏం జరిగిందంటే మీరు షాక్ తిని నాకు షాక్ ఇచ్చి ఎందుకురా సీన్ మార్చి చెప్పారు? అంటే మేము ఎంజాయ్ చేయలే అంటే నువ్వు ఎక్కడ మా మీద ఎక్కేస్తావా అని. ఓరిని ఎంత పని చేశారా. మీరు చెప్పిన విషయం విని నేను టెంప్ట్ అయ్యి అదే విషయం అక్కడ చెప్తే ఆమె టెంప్ట్ అయ్యి February 14th అదే రిసార్ట్ పోదామని ఫిక్స్ అయ్యాం రా.
పోనీలేరా, మేము సెట్ చేస్తాం ఏదో ఒకటి, టెన్షన్ పడకు. అంతే అంటావా? హీట్ తగ్గకముందే ఆ హాట్ మ్యాటర్ అడిగేయాలి. నిన్ను ఒక విషయం అడగాలి. ఏంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? చేయట్లేదంటే ఏం చేస్తావు? చచ్చిపోతాను. నేను ఒక విషయం అడిగినా నిన్ను. ఏంటది? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? చేయట్లేదంటే నేను బ్రతికిపోతాను. Shall I ask you one more thing? ఏంటి? February 14th కి డేట్ కి వెళ్దామా? అవునా? ఏ నీకు నా మీద అంత కోపం ఉన్నా సరే మా ఇంటి వరకు డ్రాప్ చేయించుకున్న నా నమ్మకంతోనే. చెప్పు, ఆ నమ్మకంతోనే. సో లెట్స్ గో ఫర్ డేట్ ఆన్ 14th Feb. Really? Yes! రేయ్, వీళ్ళేంట్రా ఇక్కడున్నారు? అది వేరే అమ్మాయిలతో. అవునరా. ఇంతకీ ఎవర్రా వాళ్ళు? అదేరా సీతాగీత బాయ్ ఫ్రెండ్స్. సీతాగీత బాయ్ ఫ్రెండ్స్. అవునరా, ఆగు మ్యాటర్ కనుక్కొని వస్తా. రే పద పద. హలో బాస్, గుర్తుపట్టారా? ఎక్కడ చూసినట్టుంది. ఓ మీరా? మా జిఎఫ్లకు మీరు ఎక్స్బిఎఫ్లు కదా? పర్లేదే, గుర్తుపట్టారు. సో మీరు కూడా ఇప్పుడు ఎక్స్లు అన్నమాట. ఫోన్లే, జరగడం మంచిగా జరిగిందిలే. మీకు మాలానే సిన్సియర్ గర్ల్ ఫ్రెండ్స్ దొరికారు. ఫిగర్స్ మాత్రం కేక. నడుము చూస్తే నాబా నతేష్, కళ్ళు చూస్తే కీర్తి సురేష్, ముందు చూస్తే మియా మాల్కోవా, మరి వెనక చూస్తే తప్పుకోవా. అన్నయ్య వీళ్ళెవరు? జంపు రే. ఆగండి, పారిపోయినట్టున్నారా? పద. అమ్మో, ఇల్లు వస్తున్నారు. పిజ్జా 20, 40, 40. నువ్వు ప్రశాంత్ వినాల ఫ్రెండ్ కదా? ఎచ్చి కాదు, వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. నేనేదో డ్రింక్. రే వీడేరా? అవునరా, కాల్ చేయి. ఎత్తట్లేరా? వీడిని వదలకూడదురా. Feb 14th రా. Yes. Resorts. Yes. ఏమైందిరా? అది నాకు February 14th డౌట్ గా ఉందిరా. February 14th డౌటా? ఎందుకురా? ఏ దొరా, నువ్వు ఏ పిల్లనైనా కలిసావో చస్తావు, నీ కట్టె కాలిపోతుంది. ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతావారా? ప్రాణం నాది కదరా, అందుకని నమ్మాల్సి వస్తుంది. అయినా వాడు చెప్పినవన్నీ జరిగారా? రమ్య మీద నాకు ఎంత కోపం ఉన్నా రమ్యనే నీకున్నా అన్నాడు, అది జరిగింది. ఇది కూడా జరుగుతుందేమోరా, నాకు భయంగా ఉంది. అయితే ఏం చేద్దామంటావు? ఏం లేదురా, వాడికి డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ చూసేవరా వాడిని? ఇక్కడే ఈ ఏరియాలో చూసాను రా. సరే, కోసేపు ఎత్తుకుదాం, దొరుకుతాడులే. రే వాడు దొరికేలా లేడరా, లైట్ తీసుకో. అరే నీకు జరిగితే అప్పుడు తెలుస్తుందా నా బాధ ఏంటో. రే వాడేనా? అవునరా, ఓకే వాడేనా రే, వాడేనా. పోరా రే, ఫాస్ట్ గా పోరా రే. పోరా. సారీ సార్. హలో విజయ్, నేను ఏం చూపించమంటే అదే చూపించాలి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కవర్ పెడతాను, అప్పటిదాకా బయటికి వెళ్ళి కూర్చోండి. అలాగే సార్. చాలా మంచి డాక్టర్ రా, చాలా బాగా చూశాడు. రే అటు చూడు. రే
సీత గీతరా? అవునరా. మీకు పెళ్ళయిందా? ఎందుకు? ముందు వాళ్ళెవరో చూసుకొని పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మీరు నెల తప్పారు. నేను చెప్పే అవసరం లేదు కదా. ఒక్కసారి కదా అని. ఒక్కసారి చాలు. ఒక్కొక్కసారి 100 సార్లైనా ఏం కాదు. విషయం ఒక్కసారికే అయిపోయింది. ఈ టాబ్లెట్ మీ గొంతులో పడకముందే మీ మెళ్ళో తాలిబొట్టు పడేలా చూసుకోండి. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ. ఏంటి ఏడ్పిస్తున్నారు? రివెంజా? మీరు మమ్మల్ని చీట్ చేశారు కాబట్టే ఇలా టీజ్ చేస్తున్నాం. వాళ్ళు బాగానే హ్యాండ్ ఇచ్చారు కదా. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవును, బిజినెస్ అంతా వాళ్ళు చేసి ప్రాఫిట్ మాత్రం మీ కట్టులో పెట్టారు. అయినా సరిపోలేదా మీకు? అయినా మమ్మల్ని నమ్ముంటే మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఏ మీరేం పనికిరారా? దీని కడుపు వచ్చినా బల్బు తగ్గలేదు. అంత బల్బే తగ్గుంటే ఇలా ఎందుకు మాడతారు ఇల్లు? బాబు రండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు. పదరా, వెళ్తా మనకెందుకు. ఏం డాక్టర్, ఏమైంది? ఏం చెప్తుండప్పా? ఓహో, నా ఎక్స్ప్రెషన్ నీకు అర్థం కావట్లేదు కదా. కత్రినా కైఫ్ వచ్చి కోఆపరేట్ చేసిన ఆపరేట్ చేయడానికి ఆయుధం లేదు. అంటే తగలరాని చోట దెబ్బ బలంగా తగిలింది. నరాలు నలిగాయి. జంక్షన్ బాక్స్ జామ్ అయింది. పెన్ డ్రైవ్ క్రాష్, మదర్ బోర్డు మటాష్. టోటల్ గా లైఫే ట్రాష్. నేను చెప్పేది ఏంటంటే టోటల్ గా నీ బండి ఆగిపోయింది. ఇతర భాషలో చెప్పాలంటే ఉదర్ కుచ్ భీ नहीं, అంగే ఒన్నుమే ఆపండి డాక్టర్, ఆపండి. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? చేయడానికి ఏం లేదు. తీసుకెళ్ళండి, లేవండి అయ్యా, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. ఏం ఫీల్ అవ్వకరా. ఏంట్రా ఇలా జరిగింది? చూడు పిన్నమ్మా, పాడు పిల్లడు పైన పైనే పడతానంటాడు. అక్క, మనమైతే తప్పన్నా చేసాం, వీళ్ళైతే తప్పు చేయడానికి కూడా పనికిరాదు. పాపం, మనం కావాలంటే తప్పుని సరి చేసుకోవచ్చు, కానీ వీడికి అవకాశం కూడా లేకుండా పోయిందే. చెల్లి, అక్క సెల్ ఫోన్ ఉందా? ఛార్జింగ్ లేదే. ఛార్జింగ్ పెట్టుకో. అయ్యో, కరెంట్ కూడా లేదే. చూడు పిన్నమ్మా, పాడు పిల్లడు. బాయ్. కంగ్రాట్స్, బాయ్. చూడదు. అరే, ఆ కోయిదర్ నిజమే చెప్పాడు రా. ఏమనిరా? అదేరా, యాక్సిడెంట్ కన్నా ఘోరం జరుగుతుందని చెప్పాడు రా. రే, అది నీకు కదా. అరే, అప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను రా, ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేసావు కదా, నీకు అంటుకుందేమో. అరే మరి నేను రా. ఏమోరా, కోయిదర్ వెనకాల ఉన్నాడు గురించి ఏం చెప్పలా. నీ అప్ప ముందు చెప్పొచ్చు కదా. అరే, నువ్వు లైట్ తీసుకోమన్నావుగా, అందుకే లైట్ తీసుకున్నా. నెక్స్ట్ కదా, పేషెంట్లు ఎవరు లేరు డాక్టర్. పేషెంట్ లేనప్పుడు డాక్టర్ ఎందుకు? డాక్టర్ లేనప్పుడు కంపౌండర్ ఎందుకు? అదే సార్, అన్ని సర్దిసి వెళ్ళిపోతాను అంటున్నాను డాక్టర్. అబ్బో, ప్రశాంత్ రిపోర్ట్ ఎక్కడ ఉందేంటి? అయ్యో, డాక్టర్ ఏ రిపోర్ట్ చెప్పాడు? కర్మ, ప్రశాంత్కి మ్యాటర్ ఫుల్గా ఉంటే నీళ్ళని చెప్పాడు. ఈయన ఒక పని సరిగ్గా చేయడు కదా. అబ్బా, వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో. వెళ్ళిపోయారు పాపం. రిపోర్ట్స్ లాగా వాళ్ళు కూడా మిస్ అయిపోయారు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? చేయట్లేదంటే నేను బ్రతికిపోతాను.
ఎక్కడైనా లవ్ చేస్తుందంటే కొడతారు, ఇక్కడేంటి లవ్ చేయట్లేదంటే కొడుతుంది. అమ్మో ఇక్కడొద్దు, మీ రూమ్కి వెళ్దాం. అక్కడైతే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఏంటి ముగ్గురు ఒకేసారి లేచారు? డేటింగ్, సారీ డైటింగ్. నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేయాలమ్మా. బాయ్, గుడ్ నైట్. నాకు కడుపు నిండిపోయిందమ్మా. రేయ్ ఏం చేద్దాం రా ఇప్పుడు? చేసేదేముంది, ముందెళ్ళి ఒక రిసార్ట్ బుక్ చేద్దాం. ముందా పని చేయండిరా. రే నీ అబ్బా, నీకు తొందరగా ఉన్నట్టుంది. నాకేం అనిపించట్లేదురా, పర్ఫెక్ట్లీ ఫిట్ రా. అలాగే అనిపిస్తుందేమో లేరా, లైట్ తీసుకో. రేయ్ లైఫ్ లో ఇదే ఇంపార్టెంట్, లైట్ గా తీసుకోవాలరా. నాకు ఎందుకో ఒకసారి చెక్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే ప్రాక్టికల్ చెకప్. ఎంతలో కావాలి? ఎంత తక్కువైతే అంత మంచిది మేడం. జస్ట్ చెకింగ్ కోసమేగా. చెక్కింగా? అంటే చెక్ కావాలా క్యాష్ కావాలా అని. ఆన్లైన్ లో. ఆన్లైన్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసి. అమ్మాయిలు తీసుకురా. సరే అక్క. అబ్బే అవసరం లేదండి, నాకు ఎలా ఉన్నా పర్లే, జస్ట్ నాకు చెకింగ్ కోసమే. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? జస్ట్ తోడు కోసం వచ్చాం. తోడుకొచ్చి చూడ్డానికి ఇదేమో సినిమా హాలా? సరే వెళ్ళు, లోపలికి వెళ్ళు. వ్యవసాయ్ వెళ్ళి రూమ్ చూపిపో. సరే అక్క, పదండి. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. ఆల్ ది బెస్ట్ రా. చెప్పండి రా, ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అన్ని చెప్పండి. నేను వెళ్తారా? రేయ్ వాడైతే ఎస్సో నో తెలుస్తుంది, అదే నువ్వు అనుకో పైకే పోతావు. లేదురా, ఎలాగో ఇంత దూరం వచ్చాం, నేను చెక్ చేసుకుంటే పోలా? రేయ్ చస్తే ఇక్కడే చచ్చిపోతారా? ఒక్కసారి ఆలోచించుకోరా. మేడం వీడికి కూడా ఒక రూము. ఏమే ఫస్ట్ ఫ్లోర్ మంచి సెంట్ కొట్టేసి పెట్టు. సరే అక్క, పదండి. నిన్ను మళ్ళీ చూస్తానో లేదోరా, జాగ్రత్తరా. సరే. ఏంటి అన్నం పెట్టుకుంటున్నాడు వీడు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, చెయ్యి వేయాలని చూస్తున్నావు తీసేస్తున్నావు, చెయ్యి వేయాలని చూస్తున్నావు తీసేస్తున్నావు. అంతకు మించి ముందు కదలవా? తెలుసుకోవడానికే వచ్చింది, అంటే టెన్షన్ గా ఉంది. కొత్తనా? ముందు మొహమాటంగానే ఉంటుంది, మధ్యలో మస్సగా ఉంటుంది, ఆఖరణ ఆనందంగా ఉంటుంది. తప్పదంటావా? తప్పు లేదంటాను. యా ఏ దొరా, నువ్వు ఏ పిల్లనైనా కలిసావో చస్తావు. నీ కట్టె కాలిపోతుంది, కాలిపోతుంది. టచ్ చేయకుండా ఏమైనా చేసుకో. టచ్ చేయకుండా ఎలా? అవన్నీ నాకు తెలీదు. టచ్ చేయకుండా స్క్రీన్ లోకి ఎలా ఓపెన్ అవుతుంది? మీద పడినా మీటర్ తిరగడం లేదంటే నీకు కరెంట్ లేనట్టే. నేను కంటెంట్ ఉన్న కట్అవుట్ ని కన్ఫర్మ్ గా చెప్తున్నాను, నీకు కరెంట్ కట్ అవుట్. బెస్ట్ ఫెలా, పోరా. వెళ్తావా వెళ్ళవా? టచ్ చేయి ప్లీజ్. బెస్ట్ ఫెలా. వీడేరా? వాడు కూడా లోపలికి వెళ్ళాడు గాని అసలు ఏమైంది? అదా తర్వాత చెప్తాలే. అరే వీడు వెళ్ళి చాలా సేపు అయిందిరా, కొంప తీసిపోయాడా ఏంటి? అదిగోరా వచ్చాడు. ఏమైందిరా? అబ్బా అరే నాకు ఇక్కడ ఉంటే ఏదో ప్రెషర్ కుక్కర్ లో ఉడికిపోతున్నట్టుందిరా. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దాం పదండి. రారా. రేసు గుర్రాలు రాంగ్ రూట్ లో పోతున్నాయి ఏంటబ్బా? ఏమైందే? అవి రేస్ గుర్రాలు కాదు, గాడిదలు అవి. ఇవి మాత్రం వేస్ట్. వాటర్ రా, వాటర్ కొట్టు, వాటర్ కొట్టు. పోయి పోయి ఫేస్ పోయి పోయి. ఏమైందిరా? అమ్మయ్యా ఏం కాలేదు, ఏం కాలేదులే పద. ఆ కోవిడ్ చెప్పింది కరెక్ట్ అంటారా? జరుగుద్దా? ఏంటి ఇట్లా అవుతుంది? రేయ్ ఏమైందిరా? డేరుగా పోయి డల్గా వచ్చారు. అదేం లేదురా, అదేంటో
ఎంత ట్రై చేసినా ముందుకెళ్ళలేకపోయినా. అదే మరి బ్యాటరీ వీక్ అంటే. మొన్న డాక్టర్ చెప్పాడు కదా విషయం బ్యాడ్ అని. అది కాదురా, నన్ను ఏదో శక్తి ఆపుతుంది అనిపిస్తుందిరా. ఏదో శక్తా? తొక్కేం కాదు, శక్తి లేకే ఇలా జరిగింది. ఇంక నువ్వు ఫిక్స్ అయిపో, ఆ విషయం నీకు ఇంకా తెలీదు. అంతే అంటావా? అంతే, ఇంకా ఛాన్సే లేదు. అవును, నీ సంగతి ఏంట్రా? ఏమరా, గుండె ఆగిపోయినంత పనైంది. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుటే. అక్కడేమో అమ్మాయిల ముందు ఇజ్జత్ పోయింది, రీసెంట్గా ఈ డేటింగ్ నుంచి ఎలా తప్పించుకోవాలరా? ఏముందిరా, మన ఇద్దరం డ్రాప్ అవుదాం, వాడు కంటిన్యూ అవుతాడు. ఓకేరా? లేదురా, నేను కూడా డ్రాపే. అదేంట్రా? ఒక విధంగా చెప్పాలంటే మనం చేసే తప్పు. మీరేదో ఇరక్కొట్టేశారు, పొడి చేశారు అనుకుని ఆ రోజు నేను టెంప్ట్ అయ్యా. అంతేగాని ఇలాంటివన్నీ నాకు కూడా ఇష్టం లేదురా. మరి అమ్మాయికి ఏం చెప్తావు? అదేరా, మన దేశం సంస్కృతి అని చాలా ఉందిరా నీలో. మూలికలు బాబు, మూలికలు అలాల బలహీనతలకు శక్తి సామర్థ్యాలకు మూలికలండి బాబు, మూలికలు. మూలికేటోడికైనా మూలకు పడ్డవాడికైనా 3 రానోడికైనా 3 తెప్పిస్తుందండి బాబు. మూలిక అండి, మూలిక మీ ముందుంటుంది. మూలిక రాత్రంతా మీ ఓపికే ఓపిక, ఓకే ఓపిక. ఏంట్రా ముగ్గురు ఫోన్లు ఒకేసారి మోగాయి? ముగ్గురు వెళ్ళారు ఒకేసారి మోగి అంటే February 14th అయి ఉంటుందిరా. అవునా? సరేరా, రిసార్ట్ లో పని అయ్యాక వెళ్తాం. ప్రధాని సమాధానం చెప్పాల్సింది. మణిపూర్ పై అమ్మా, నేను గుడికి వెళ్తున్నా. అలాగేనమ్మా. అమ్మా, డాడీ, నేను గుడికి వెళ్తున్నాను. అలాగేనమ్మా. బాయ్. అమ్మా, గుడికి వెళ్తున్నా. అలాగేనమ్మా, వెళ్ళిరా. బాయ్. వెళ్ళేటప్పుడు ముగ్గురు కలిసి వెళ్ళొచ్చు కదా, ఎందుకు విడివిడిగా వెళ్ళటం? ఒక్కొక్కరు ఒక్కొక్క గుడికెళ్ళి ఒక్కొక్క దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మంచి జరిగిద్దనేమో. ఓ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కీస్ తీసుకొస్తా. ఏంటో అరే, ఇక్కడ మెడికల్ షాప్ ఉంది. ఎక్కడెక్కడో కట్టుకుంటున్నా, ఎక్కడ కట్టుకోవాలో అక్కడ కట్టుకోవట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కీస్ తీసుకొని వస్తా. అరే, మెడికల్ షాప్ ఉందా ఇక్కడ? స్కార్ఫ్ కట్టుకుంటే బెటర్. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? కొంప తీసి ఇది కూడా డేటింగ్కేనా? కొంప తీసి గుర్తుపట్టదు కదా? పట్టదులే, ఒకవేళ పట్టినా తను పట్టుపడిపోతుంది కదా. పద పోదాం. నేను ఎలాంటి కాదు. ఓ నువ్వా? రెడ్ లైట్ ఏరియాలో ఇక్కడ కాదు కదా. అమ్మో, త్వరగా పద. నువ్వే కాపాడాలి. వస్తున్నా, ఆగు. మెడికల్ షాప్ ఉంది ఇక్కడ. అవన్నీ మనకు అవసరం లేదులే, పదా. ఎప్పటి నుంచో ప్లానింగ్ కదా, ప్రిపేర్ అయి ఉంటాడులే. పాపం పిచ్చిది, చాలా ఆశలు పెట్టుకుందాం మీద. దివ్య, నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు ఇది అవసరమా? చాలా అవసరం. అవునా? అయితే తొందరగా చెప్పు. తొందరగా కాదు, లేట్ గా జరగాల్సిన కార్యక్రమాలు ఇవి. అలాంటిది ఇప్పుడు అంటే. అవును రమ్య, పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇలాంటి పనులు చేయడం, అది కూడా పెళ్లికి ముందు, ఎంతవరకు కరెక్ట్? మన
మనమేంటి, మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి అసలు? వాటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన పైన ఉంది. అంటే నీ మీద, నా మీద, టోటల్ గా యువత మీద ఉంది. అయితే ఇప్పుడేమంటావు? కల్చర్ ని కిల్ చేయొద్దు, కంట్రోల్లో పెడదాం అంటాను. సమాజానికి సందేశం ఇచ్చి స్ఫూర్తినిద్దాం అంటాను. చెప్పు రమ్య, చెప్పు. ప్రశాంతతకు నిలయుడైన శ్రీరాముడు పుట్టిన దేశం మనది. కామంతో కళ్ళు మూసుకుపోయి వచ్చిన శూర్పణకు ముక్కు చెవులు తెగుతాయని చెప్పిన దేశం మనది. ఇలాంటి దేశంలో పుట్టి ఇలాంటి పనులు చేయడం కరెక్టా చెప్పు? రేపు మన గురించి బ్రేకింగ్ న్యూస్ లో వస్తే ఈ దేశానికి ఎంత చెడ్డ పేరు, నీకెంత చెడ్డ పేరు, నాకెంత చెడ్డ పేరు. ముత్తూట్లోనో మనపురంలోనో తాకట్టు పెడితే తిరిగి తెచ్చుకోవచ్చు. అదే పోయిన పరువు ప్రతిష్ట తిరిగి తెచ్చుకోగలవా చెప్పు? ఫీలింగ్స్, మూడ్స్ బాగున్నాయని స్కోర్ చేయడానికి వెళ్తే నిరోధించలేని అవంతరాలు ఎదురై లైఫ్ సంకనాకిపోద్ది. మ్యాన్ ఫోర్స్ తో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ప్లేగార్డ్ పగిలిపోద్ది. లైఫ్ లో గర్ల్ లేకున్నా పర్లేదు, కానీ గోల్ ఉండాలి సుమి. నేను నీతో డేటింగ్ ఒప్పుకోవడానికి కారణం ఇవన్నీ చెప్పడానికి. అయినా నువ్వు ఎంకరేజ్ చేసినప్పటికీ నేను టచ్ చేయకపోవడానికి కారణం రైతుల ఆత్మహత్యలు, అబలలపై దాడులు, కాశ్మీర్లో కాల్పులు, మైనర్ల కాన్పులు. అయినా కల్చర్ కాకరకాయ ఏంటని లైట్ తీసుకొని లైట్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? నీ కడుపులో బిడ్డ, హాస్పిటల్లో బెడ్, నా జేబుకి బిల్లు, మీ అయ్య జేబుకి చిల్లు. తర్వాత TV9లో లైవ్, మహిళా సంఘాల అరుపులు, రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు, మనపై ఆయన బయోపిక్లు. మళ్ళీ దానిపై చర్చ, వాళ్ళ టీఆర్పీ హై, మన బతుకులు ఫ్రై. పెళ్లికి ముందు తొందర, బతుకంతా చిందర వందర. సింపుల్గా చెప్పాలంటే పెళ్లికి ముందు డేటింగ్ మంచిది కాదు. నన్ను క్షమించు ప్రశాంత్, నన్ను క్షమించు. ఇదేదో వర్కౌట్ అయినట్టుంది. ఏదో ఫ్రెండ్స్ని చూసి మీరు చేస్తున్న తప్పు అని చెప్పాల్సింది పోయి నేను కూడా తప్పు చేయాలని డిసైడ్ అయ్యాను. నన్ను క్షమించు ప్రశాంత్. టెంప్ట్ అయి కమిట్ అవుదామని కంట్రోల్ తప్పాను, కానీ నువ్వు కంట్రోల్ తప్పకుండా నా కళ్ళు తెరిపించావు. నిజంగానే ఇలాంటి బాయ్ ఫ్రెండ్ దొరకడం నా పూర్వజన్మ సుకృతం. ఇందులో వెరైటీ ఏంటంటే నువ్వు తప్పు చేయకుండానే తప్పు తెలుసుకొని పవిత్ర పునీతురాలు అయ్యావు. కాస్త లేట్ అయినా కరెక్ట్గానే అర్థం చేసుకున్నావు. కంటెంట్లో క్లారిటీ ఏమో కానీ కమిట్మెంట్ పై నీకు క్లారిటీ వచ్చింది. అరే అరుణ్గా అద్రిపోయే ఐడియా ఇచ్చి గండం నుంచి గట్టెక్కిచ్చావు కదరా. నువ్వు నిజంగా గ్రేట్ రా. భలే ఐడియా ఇచ్చి బతికించావురా. ఏంటి అంత హడావుడి చేసి ఇప్పుడేమో ఎంత సైలెంట్గా ఉన్నావు? ఇక లాభం లేదు, క్లాస్ తీసుకోవాల్సిందే. అసలు మనమేంటి, మన దేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, అసలు మనం ఇక్కడ చేస్తున్నదేంటి? ఏంటిది? యుద్ధం వచ్చినప్పుడు దేశం గురించి, పండగ వచ్చినప్పుడు సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అవి లేవు కదా. లేవు. అయితే కుర్రో కుర్రు అంబ పలుకు, జగదంబ పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏమయ్యా కొంచెం చూసుకొని అనవచ్చుగా, కళ్ళు కనబట్లేదా? ఏమా నుదుటి రాత, ఏమా ముఖ వర్చస్సు దొరా, అద్భుతమైన నుదుటి రాత దొరా. ఈ రాత ఎవరికి ఉండదు దొరా, నీకు మాత్రమే ఉంటుంది. అవునా దొరా? ఎవరికి రాత ఉండదు కాబట్టి నరాల బలహీనతకు, శక్తి సామర్థ్యాలకు మూలికలు అమ్ముకుంటూ బతుకుతున్నా. నీకేమన్నా నాకెందుకు, ఎవరికి కావాలో వాళ్ళకే అమ్ము. ఎవరికి కావాలో వాళ్ళకి అమ్ముదామని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా వాళ్ళకి ఎంతో అవసరం ఉన్నా కూడా కొనుక్కోవట్లేదు దొరా. అందుకే నువ్వు కూడా ఒక పని చెయ్యి. ఎవరి జాతకం అయితే బాగుంటుందో వాళ్ళకే జాతకం చెప్పు, నీ జాతకం కూడా బాగుంటుంది. మూలికలంటే మూలికలే, నరాల బలహీనతకి, శక్తి సామర్థ్యాలకి మూలికలు బాబు, మూలికలే. జాతకం చెప్పాలా, అప్పుడు నా జాతకం మారుతుందా? భలే ఉందే.
ఏంటి ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కూతురు వాంతి చేసుకుంది. ఏమైనా మాట్లాడుతున్నా కదా, ఆపో ఆపో. ఫుడ్ పాయిజన్ అయిందేమో. ముగ్గురు బిడ్డలకి తల్లి నేను. ఏ వాంతి ఎలా ఉంటుందో తెలియదా నాకు? చెప్పవే, చెప్పు, ఎవడు వాడు? ఆయన వాగా. అమ్మా నువ్వు చెప్పు. అవును డాడీ. కంప్యూటర్ కాలంలో కూడా ఈ కక్కుడేంటమ్మా? గుడికెళ్తున్నామని మేము గుడ్డిగా నమ్మినందుకు గర్భం తెచ్చుకొని మరి మమ్మల్ని గుడ్డి వాళ్ళని చేశాం. సారీ డాడీ. ప్రేమించింది నువ్వు, పనిష్మెంట్ మాక. ఏ తప్పైనా క్షమిస్తాం గాని ఈ తప్పు చేస్తే ఎలా క్షమించాలమ్మా? నీకు ఐపీఎల్ మీద ఉన్న మోజు ఐపిల్ మీద ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే నేను నీకెంత ఫ్రీడమ్ ఇచ్చుంటాను. ఒక్కసారి నీ తోటి వాళ్ళు మీ అక్కలను చూడమ్మా. వాళ్ళు ఎప్పుడైనా అలాంటి పనులు చేశారా? ఎంత పద్ధతిగా ఉంటారు వాళ్ళ ముఖాలు ఒక్కసారి చూడమ్మా. మీరేంటండి వాళ్ళని చెడగొడుతున్నారు? అసలు జరగాల్సిందేంటో ముందు అది చూడండి. మనమేం చూడక్కర్లేదమ్మా, అన్ని అమ్మాయే చూసుకుంది కదా. నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏమ్మా ఎవరా కుర్రాడు? హలో, ఏమైందిరా? 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 ఓఫో, రాబోయే బేబీకి కాబోయే డాడీవి రే. ఇంకేం వస్తాడు? విషయం తెలుసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అమ్మా అతను అలాంటి వాడు కాదు. తెలుస్తూనే ఉంది. ఇంతకు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? సిగ్నల్స్ లేవేమో అమ్మా. సిగ్నల్ లేక కాదు, వాడు అందరికి సిగ్నల్ ఇచ్చాడు మర్చిపోమ్మని. ఏంటంటే అలా మౌనంగా ఉన్నారు? ఇలాంటి ఎదవల్ని వదిలేయకూడదండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. నువ్వు కొంచెం కామ్ గా ఉండవే. నేను కామ్ గా ఉన్నందుకే ఇది కడుపు తెచ్చుకుంది. ఏమే అమ్మలు కామ్ గా ఉంటే కూతుళ్ళు కడుపు తెచ్చుకుంటారా? ఏమి తెలివితేటలే నీ. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభమే? అయినా నువ్వెందుకు ఏడవడం? మేమేడవాలి. అతని ఎక్కడున్నావు? ఇదిగో ఇక్కడే మీ కాలనీలో ఉన్నా. ఎక్కడికి వెళ్ళాలో తెలియక రూట్ కన్ఫ్యూజ్ అయ్యి మీ కాలనీలో కూర్చుని ఉన్నా. కాల్ చేయొచ్చుగా. సారీ, అంటే ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చి. అక్కడే ఉండు, నేనే వస్తున్నా. చచ్చిన జీవితంలో ఇలాంటి తప్పు చేయను. బుద్ధొచ్చింది, బాగా బుద్ధొచ్చింది. నేను నీకు ఇంకా ఛాన్స్ ఇవ్వనులే. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తెలుసు. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? కంగ్రాచులేషన్స్ మమ్మీ. సేమ్ టు యు డాడీ. చూడు బాబు, ఇలాంటి సిచ్యువేషన్ లో ఏ పేరెంట్స్ అయినా తిట్టడం కాదు, కొట్టడం కాదు, చంపాలని కూడా చూస్తారు. నీ కోపం వస్తే నువ్వు వెళ్ళిపోతే నా కూతురు జీవితం నాశనమైపోతుంది. అందుకని అంకుల్, మీరు ఇంకేం మాట్లాడకండి. ఇక నుంచి కావ్య టెన్షన్ మీది కాదు, నాది. నేను కావ్యాన్ని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమండి, ఏంటి? పెద్ద పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని చిన్న పిల్లకి పెళ్లి చేస్తే రేపొద్దున వాళ్ళిద్దరిని ఎవరు పెళ్లి చేసుకుంటారండి? అయితే ఏమంటావు? వాళ్ళిద్దరికి కూడా ఏదైనా మంచి సంబంధాలు చూస్తే ముగ్గురికి ఒకేసారి పెళ్లి చేసేయచ్చు కదండి. సిచ్యువేషన్ కి సింక్ అవుతుందో లేదో తెలియదు కానీ డాడీ, మీకు విషయం చెప్పాలి. విషయమే చెప్పమ్మా, విశేషం చెప్పకు. డాడీ, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఐ విల్ మ్యారీ హిమ్ ఓన్లీ.
డాడీ నేను కూడా ఒకరిని లవ్ చేస్తున్నాను. అతన్నే చేసుకుంటాను. ఈ టైంలో ఇన్ని ట్విస్ట్లేంటమ్మా? మేం డిసైడ్ అవ్వకపోతే మీరు డిసైడ్ చేస్తారు కదా, అందుకే డాడీ. ఎవరు వాళ్ళు? హలో డార్లింగ్, చెప్పరా. నువ్వు అర్జెంట్ గా ఇంటికి రా. అమ్మో, రిసార్ట్ వర్కౌట్ కాలేదని ఇంటికి రమ్మంటుంది. అస్సలు పోవద్దు. ఎందుకు? నువ్వు రా చెప్తాను. అది కాదే, నా మాటిను. మన సంస్కృతి ఏంటి, మన కల్చర్ ఏంటి, మన సాంప్రదాయం ఏంటి అసలు. నువ్వు అర్జెంట్ గా ఇంటికి రా. సరే వస్తున్నా. ఏంటో ఏమైందిరా? ఏమోరా, దివ్య అర్జెంట్ గా ఇంటికి రమ్మంది. నీ అది కాదే, ఏం ఇంపార్టెంటో ఏంటో. నేను పోయొస్తా, నువ్వు అప్పటిదాకా పోయి మొత్తం మంచిగా వండి పెట్టు. సరేరా, మీకు వంటలు ఉండేదానికే హైదరాబాద్ వచ్చింది. హలో హాయ్. నువ్వు అర్జెంట్ గా ఇంటికి రా. హే, అది మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం. మాట్లాడుకో, రమ్మని చెప్పాను కదా, రా. కాఫీ. థ్యాంక్ యూ. తను వచ్చాడు డాడీ. తీసుకురామ్మా. ఎలా మేనేజ్ చేయాలి? అమ్మో, ఇది వచ్చేసింది. దివ్య, అది మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, ప్లీజే నా మాట వినే. అది కాదని చెప్పాను కదా, పద. సరే ప్లీజ్ నా మాట వినే. అరుణ్ గడ్ బండి ఏంటి ఇక్కడుంది? వీడేంటి ఇక్కడ? డాడీ, తనే ప్రశాంత్. హలో బాబు. మ్యాటర్ ఏంటంటే తను కూడా వచ్చినట్టున్నారు, వెళ్ళి ఓ తీసుకురా. వచ్చాడా? వెళ్ళి తీసుకురామ్మా. ఓకే డాడీ. ఇంకో క్యాండిడేట్ రావాలి బాబు, వచ్చాక మ్యాటర్ చెప్తా. అమ్మా దివ్య, బాబు కాపీ తీసుకురా. అలాగే అమ్మా దివ్య, అల్లుడు గారికి కూడా ఇవ్వు. అలాగే డాడీ. అల్లుడా? నేనేరా. అమ్మా, ఏంటి ఇంత లేట్? ఏ టైంకి రమ్మని చెప్పాను నేను. ఎక్కడ? పద లోపలికి పద, చెప్తాను. ఏంటి వీళ్ళ బైక్లు ఎక్కడ ఉన్నాయి? రా డాడీ, దీని గురించే మీకు చెప్పు. హలో బాబు. డాడీ, తనే వినయ్. ఏంటి బాబు, కాఫీ బాగలేదా? అదేం లేదు, బానే ఉంది. బాబు దా కూర్చో. వెళ్ళు. అసలు విషయం ఏంటంటే, ముందుకు మాట చెప్పండి. మీ ఇద్దరు మా అమ్మాయిల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నారా లేదా? ఏరా, వీళ్ళిద్దరు అక్క చెల్లెలా? ఏమో అయిండొచ్చు. అసలు ఏం జరుగుతుంది? నాకు మాత్రం ఏం తెలుసు. ఏంటి బాబు, ప్రేమించటం లేదా? సో విషయం ఏంటంటే, విశేషం జరిగిపోయింది. ఓ, వీళ్ళిద్దరు కాదురా, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అంటే మనం ముగ్గురు అక్క చెల్లెలను ప్రేమించామా? అంతే కదా. ఏంటి బాబు, ఇందాక నుంచి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు అలా చూసుకుంటున్నారు? అబ్బే ఏం లేదు. అదే లేదా, చెప్పండి చెప్పండి. మీ దగ్గర దాచాలన్నా దాచే విషయం కాదు, అందుకే ఓపెన్ గా చెప్తున్నా. నా చిన్న కూతురు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. అందుకే దానికి అర్జెంటుగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అల్లుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అల్లుడిని నేనేరా. వీడేనా అల్లుడు? నాకు ఇందాకే తెలిసింది. ఓకే చేసాను. ముందుగా చిన్న అమ్మాయికి చేసావనుకో, తర్వాత పెద్దవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళకి పెళ్లిళ్ళు చేద్దామనుకుంటే వాళ్ళేమో మీతో కనెక్ట్ అయి ఉన్నారు. అందుకని అదే చేత్తో మా పెద్ద అమ్మాయిల ఇద్దరు పెళ్లిళ్ళు కూడా మీతో జరిగిపోతే నాకు మ్యాటర్ లేని విషయం ఎలా చెప్పాలరా? అమ్మాయిని కలిస్తే పోతాను నేనెలా చెప్పాలరా? ఏంటి బాబు, మీకు పెళ్లి ఇష్టం లేదా? అదేం లేదు అంకుల్. కానీ కానీ అదే అంకుల్, సడన్ గా పెళ్ళంటే ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇంట్లో కూడా చెప్పాలి కదా అంకుల్. అవునవును, నేను ఇంట్లో చెప్పాలి అంకుల్. కొంచెం టైం ఇస్తే ఇంట్లో చెప్పి ఇంటిమేట్ చేస్తాను. త్వరగా చెప్పండి. కుర్రాళ్ళు బానే ఉన్నారు, కానీ వాళ్ళు పెళ్ళంటే ఎందుకో ముఖమాట పడుతున్నారమ్మా. నాకెందుకో డౌట్ గా ఉంది. లేదు డాడీ, తను చాలా మంచివాడు. ఎంత మంచివాడంటే శ్రీరామచంద్రుడు అంతటి వాడు. డాడీ, తను కూడా రాముడు లాంటివాడు. అవును డాడీ. అమ్మా, వాళ్ళేమో అలా మాట్లాడుతున్నారు, మీరేమో ఎలా చెప్తున్నారు? నాకెందుకో డౌట్ గా ఉంది తల్లి. తనెంత మంచివాడంటే అది మొన్న వచ్చిన వ్యాలంటైన్స్ డేకి
ఎంజాయ్ చేద్దామని రిసార్ట్స్కి వెళ్ళాం. కానీ అది తప్పు, ఇలా చేయకూడదు అంటూ నా ఆఫర్ని తిప్పికొట్టాడు డాడీ. ఇప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల గురించే మాట్లాడాడు డాడీ. డాడీ, నేను కూడా అదే రోజు అదే రిసార్ట్స్ లో ఆఫర్ ఇచ్చాను. ఏంటి, అక్క కూడా రిసార్ట్స్కి వచ్చిందా? ఏంటి, చెల్లి కూడా అదే రిసార్ట్స్కి వచ్చిందా? తను కూడా ఇది మన సంస్కృతి సాంప్రదాయం కాదని తిప్పికొట్టి నా కళ్ళు తెరిపించాడు డాడీ. అవునా అమ్మా? రేపు జరుగుతున్న ఈ రోజుల్లో ఆఫర్ ఇచ్చినా తిప్పి కొట్టారా? అవును డాడీ. వాళ్ళ గొప్పతనాన్ని మన్నించటానికి మీ విచ్చలవిడితనాన్ని బయట పెడుతున్నారా అమ్మా? ఆఫర్లు ఇవ్వడానికి ఇదేమన్నా ఆషాఢ మాసం సేల్స్ అనుకున్నారా? శీలం తల్లి, సారీ డాడీ, ఇంకెప్పుడు అలా చేయము. చేశాక ఇంకా చేసేదేం ఉండదమ్మా. అయినా మీరు చెబుతుంటే మీ ఇద్దరి స్టోరీలు ఒకేలా అనిపిస్తున్నాయేంటమ్మా? దివ్య ఫోన్ రా. ఏంటో మాట్లాడు. హలో. రే రమ్య ఫోన్ రా. అయితే మాట్లాడు. హలో. నా లవ్ స్టోరీ ఇంకా నా చెల్లి లవ్ స్టోరీ ఒకేలా ఉన్నాయి ఎందుకు? అది నాకెలా తెలుస్తుంది? లవ్ స్టోరీ అంటే రిసార్ట్ ఎపిసోడ్. అదా? అది నేను వినే రూమ్మేట్స్ మీ కదా. అవునా, మరి చెప్పలేదు. నువ్వు చెప్పావేంటి మీ ముగ్గురు అక్క చెల్లెలని? రేయ్, మీరిద్దరు మాత్రమే రూమ్మేట్సా? మరి నేనేంటి? మా ఇద్దరికంటే సేమ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అలా చెప్పాం. మరి నీకేం ప్రాబ్లం ఉందిరా? అందుకే నేను ఎలిమినేట్ చేసాం. ఓ అలాగా. రేయ్, మనం ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ కాదురా. అదేంట్రా? తోడల్లుంరా. ఇద్దర్లోనూ బేబీ గ్రోత్ నార్మల్ గానే ఉంది, కానీ మీ లైఫే నార్మల్ గా లేదు. అబ్బే అదేం లేదు డాక్టర్, అంతా సెట్ అయిపోతుంది. వన్స్ వాళ్ళు దొరకగానే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటాం. దొరకంగానే అంటే? అంటే అది డాక్టర్, అది వాళ్ళు స్టేట్స్ వెళ్ళారు, సో రాగానే పెళ్లి చేసుకుంటాం. అదేదో తొందరగా కానివ్వండి, అసలే మీ దగ్గర టైం లేదు. ఏంటి బాబు ఇక్కడికి రమ్మన్నారు? మీ ఇద్దరు రూమ్మేట్స్ అంట కదా? అవును అంకుల్. అరుణ్ కూడా మీ రూమ్మేట్ అయితే ఎంత బాగుండేది. ముగ్గురు అల్లుళ్ళు ఫ్రెండ్స్ లాగా. అవును, సరే ఇంతకీ విషయం ఏంటి బాబు? ఈ విషయం అప్పుడే చెప్పేవాళ్ళం అంకుల్, కానీ ఫ్యామిలీ ముందు చెప్తే బాగోదా? నేను సెట్ చేస్తా కదా, కొంచెం టైం అడిగాం. ఏంటి బాబు అది? అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అంకుల్. పోనీ నువ్వు చెప్పు బాబు. అబే అది ప్రశాంత్ అయితేనే నీట్ గా కరెక్ట్ గా చెప్తాడు అంకుల్. మొహమాట పడక బాబు, నా చిన్న కూతురు విషయం మీరు కొత్త అయినా నిర్మోహమాటంగా నిజం చెప్పలా? ఎంతైనా నేను మీ కాబోయే మామయ్యను కదా. మామయ్య మామయ్య మామయ్య. అవును. మీకు ఎయిడ్సా? నెమ్మదిగా మామయ్య, నెమ్మదిగా. మామయ్య వద్దులే బాబు. కూల్ కూల్, మీ కంఫర్ట్. అంకుల్ బాగుంది, అంకుల్లోనే వైబ్రేషన్స్ బాగున్నాయి. చూసావా ఎలా దారిలో పెట్టాను? సూపర్ రా నువ్వు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏమిటయ్యా? అవును అంకుల్, మాకు ఎయిడ్స్. అవును. ఒక్కసారి చెమెలి కాల్ సెంటర్కి వెళ్ళాం, ఇలా టచ్ చేయగానే క్యాచ్ చేసింది అంకుల్. ఎయిడ్స్ వచ్చిందని శుభవార్తలాగా ఎంత ఈజీగా చెప్తున్నారయ్యా. ఇప్పుడు చెప్పండి అంకుల్, మీ కూతుర్లను పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేయమంటారా? చెప్పండి అంకుల్. మా కూతుళ్ళనే కాదు, ఎవరి కూతుళ్ళ జీవితం నాశనం చేయొద్దు మీ ఎయిడ్స్ తో. దానికి మందు లేదు, ఇంకెక్కడికి వెళ్ళి చావకండి, అది పెట్టుకు చావండి. కండోము. సరే సరే అంకుల్, బాయ్ అంకుల్. బాయ్. ఎస్, లాక్ పడిందిరా. పడితే పడింది కానీ మనం మన గర్ల్ ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాం అనే చిన్న బాధ ఉందిరా. కరెక్టేరా. ఏమైంది డాడీ, డల్ గా ఉన్నారు? మీరు చాలా అదృష్టవంతులమ్మా. వాళ్ళు చాలా దురదృష్టవంతులమ్మా. మీరు అదృష్టవంతులంటే వాళ్ళని పెళ్లి చేసుకోకపోవటంలోనమ్మా. వాళ్ళకి ఎయిడ్స్ అమ్మా. ఎయిడ్సా? నో, మేము నమ్మం. వాళ్లే స్వయంగా వాళ్ళ నోటితో చెప్పిన మాటలమ్మా ఇవి. మీకు ఎయిడ్సా? ఈ ప్రాబ్లం కదేరా పర్మనెంట్ సొల్యూషన్. ఆ అమ్మాయిలు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా?
ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఎందుకురా ఇలా చేశారు? అరే మా జీవితంలో పెళ్ళి అనేది ఎలాగో లేదు. కనీసం నువ్వైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే చాలరా. మా జీవితాలు ఎలాగో నాశనం అయిపోయారా, అలాగని వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ రా? అలా చేస్తే మేము మోసం చేసిన వాళ్ళం అవుతాం, ప్రేమ పేరుతో వంచిన వాళ్ళం అవుతాం. అందుకే అలా చెప్పాం. ఇప్పుడు చెప్పరా మేము చేసిన తప్ప? చెప్పరా. ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? చెప్పరా, చెప్పు. సారీ రా, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి రా. ఏమ్మా ఇంకెంతకాలం బాధపడతారు? వదిలేయండి. వదిలేయడానికి ఇది జాబ్ కాదు డాడీ. ప్రేమించాం డాడీ, ప్రేమించాం, సిన్సియర్గా ప్రేమించాం. వాళ్ళు చెప్పేది మాకు డైజెస్ట్ కావట్లేదు. అవునమ్మా, మీరు ప్రేమించారు, మనస్ఫూర్తిగా ప్రేమించారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వ్యభిచార గృహాల చుట్టూ తిరుగుతున్నారు. ఏమో డాడీ, మాకది డైజెస్ట్ అవ్వట్లేదు. ఎస్ డాడీ, దే ఆర్ హైడింగ్ సంథింగ్. అమ్మా, వాళ్ళేమో కాన్ఫిడెంట్ గా చెప్పారు, మీరేమో కన్ఫ్యూజన్ లో ఉన్నారు, నేనేమో డైలమాలో ఉన్నా. మరిప్పుడు ఏం చేద్దాం డాడీ? కోవిడ్ వ్యాక్సిన్ కి ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టుగా దానికి కూడా ట్రయల్స్ నిర్వహించాలి. రండి రండి కూర్చోండి. ఎంతలో కావాలి? ఎంతలో అయినా నాకు అక్కర్లేదమ్మా. ఆ? నా డాటర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారమ్మా, అందుకే నేను ఇలా రెడ్ జోన్ లోకి వచ్చాను. అమ్మా, వీళ్ళిద్దరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా? చాలమ్మా, మీరు గుర్తుపట్టారంటే ఏమైందో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అదేనమ్మా, వాళ్ళు ఇక్కడికి రాగానే ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్సా? నా కంపెనీలో ఎయిడ్సా? అసలు టచ్ చేయకుండానే ఎయిడ్స్ ఎలా వస్తుంది? టచ్ చేయగానే వచ్చిందని చెప్పారమ్మా. ఎక్కడో అంటించేసుకొని మమ్మల్ని బద్నాం చేస్తారేంటి? ఎక్కడో కదమ్మా, ఇక్కడే అని చెప్పారమ్మా. చమేలి కాల్ సెంటర్ అని. మా కంపెనీ ఇజ్జత్ తీస్తారా? మాది ఎయిడ్స్ ప్రూఫ్. మీరేదో టెన్షన్ లో ఉన్నారు, కొంచెం నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? ఒక్కోడేమో టెస్టర్ లేకుండానే టెస్టింగ్ అని వస్తాడు, ఇంకొకడేమో టచ్ చేయకుండానే చెయ్యాలంటున్నాడు. అసలు ఎలా కనిపిస్తున్నారా మేం మీకు? ఇప్పుడేమో నువ్వొచ్చి ఎయిడ్స్ అంటూ అల్లరి చేస్తున్నావు. అసలు ఎక్కడ్రా వాళ్ళు? కనిపిస్తే టాట తీస్తా వాళ్ళని. అమ్మా, వాళ్ళు ఇప్పుడు లేరమ్మా, ఎయిడ్స్ వచ్చి పోయారు. నీకు దండం, నేను కూడా పోతా. ఏం చేద్దాం రా ఇప్పుడు? ఏమోరా, నాకు ఏం అర్థం కావట్లేదు. మూలికలు బాబు, మూలికలు. నరాల బలహీనతకు, శక్తి సామర్థ్యాలకు మూలిక బాబు, మూలికలు. కేవలం 300 రూపాయలకే మేము ముందుంటుంది బాబు. ఎలాంటి వాడికైనా పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. ఆలస్యం చేస్తే మళ్ళీ దొరకదు. రండి బాబు రండి, ముసలి ముతక ఎవరైనా సరే రండి. 300 ఇస్తే మేము ముందుంటుంది మూలిక. రాత్రంతా మీ ఓకే ఓకే. రండి. వాళ్ళ బిహేవియర్ బట్టి చూస్తుంటే కనిపించని వైరస్ ఏదో వాళ్ళని కుదిపేస్తుందనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళటం వాస్తవమే, కానీ అక్కడ వాళ్ళు ఏమీ చెయ్యలేదని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. మనం గెస్ చేసింది కరెక్టే. అంటే వాళ్ళకి ఎయిడ్స్ లేదు, ఇంకేదో ఉంది డాడీ. ఏముందో ఏం లేదో గాడ్ మస్ట్ బి క్రేజీ. రే, దివ్య కాల్ చేస్తుందిరా. ఇన్ని రోజులు గ్యాప్ వస్తే అయిపోయిందేమో అనుకున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు చూడు, నాకు కాల్ వస్తుంది. అవునరా, నిజమే. ఎత్తు. హలో. అంటే మీకు ఎయిడ్స్ ఉందన్నమాట. అయినా నా కూతుళ్ళు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే మీకు ఎయిడ్స్ ఉన్నా, ఎబోలా ఉన్నా, కరోనా ఉన్నా, ఖాళీగా ఉన్నా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని
డిసైడ్ అయిపోయారు బాబు. ఎంత గొప్ప త్యాగమూర్తులు బాబు మా బిడ్డలు. ఎందుకో తెలుసా, వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించారు బాబు. కాబట్టి తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. చేసుకుంటాం అంకుల్, చేసుకుంటాం. అంకులు కాదు, పెక్కులు కాదు, మామయ్య. ఓకే ఓకే, కానీ అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి మామయ్య. నువ్వురా నేను చెప్పని. అది యాక్చువల్లీ ఏంటంటే. ఏంటి బాబు అది? అది మాకు ఎయిడ్స్ లేదు మామయ్య. నాకు తెలుసు బాబు, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశా. టచ్ చేయకుండానే ఎయిడ్స్ ఎలా వస్తుంది చెప్పు బాబు. బాబులు మరి పెళ్లికి రెడీనా? రెడీ మామయ్య, కానీ అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి బాబు అది? మాకు ఎయిడ్స్ లేకున్నా మీకుందని అబద్ధం చెప్పామంటే దాని వెనకాల ఎంత భయంకరమైన నిజం దాగుందో మీకు తెలియాలి మామయ్య. ఏంటి బాబు ఆ భయంకరమైన నిజం? మేమిద్దరు అమ్మాయిలతో కమిట్ అయిపోయాం మామయ్య. మనమా? ఎప్పుడురా? నువ్వు ఆగ్రా, మామయ్యకి నిజం చెప్పని. అవును మామయ్య, వాళ్ళే సీత గీత. ఎక్కడి నుంచి ఎక్కడికి వేసావరా? ఎలా ఉంది మన స్టోరీ? 100 days పక్కా. అవును మావయ్య, అవును. కండిషన్స్ క్రిటికల్ గా ఉన్నప్పటికీ కమిట్ అయిపోయాం మావయ్య. అవును మామయ్య, ఓ వర్షం కురిసిన రాత్రి, అట్మాస్ఫియర్ అట్రాక్టివ్ గా ఉన్నప్పుడు, టెంపరేచర్ టెంప్టింగ్ గా ఉన్నప్పుడు, కార్లో జర్నీ, ఆకాశంలో మెరుపులు, ఎదురుగా తడిసి ముద్దైన అమ్మాయిలు. అడిగాము అడ్రస్, చూపించారు తడిచిన డ్రెస్. అప్పుడు అది అప్పుడు అది అప్పుడు సడన్ గా చప్పుడు, సైలెంట్ గా ఇప్పుడు 2 చేతులు వచ్చి చుట్టేశాయి. ఒళ్ళంతా తడిమేశాయి. చెవిలో ఏదో చెప్పేశాయి. పార్ట్స్ అన్ని కంట్రోల్ తప్పేశాయి. అంటే అంటే వాంతులే వాంతులు, విరోచనాలే విరోచనాలు. అంటే వాళ్ళకు వాంతులే వాంతులు, మాకు భయంతో విరోచనాలే విరోచనాలు మామయ్య. అవును మావయ్య, మేమింత డీటెయిల్ గా చెప్పినా మీకు మా మీద డౌట్ రావట్లేదంటే అది మీకు మా మీద ఉన్న నమ్మకం మావయ్య, నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేసాం మావయ్య, వమ్ము చేసాం. అయ్యా బావయ్య వద్దులే, అంకులని పిలవండి. అంకుల్ అనే దాంట్లో వైబ్రేషన్స్ ఉన్నాయి అందుకని. అలాగే అంకుల్, కావాలంటే మీరు వెళ్ళి వాళ్ళని కలవచ్చు, కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇప్పటికే మీరు మా మాటలు నమ్ముతున్నారంటే మీరు మా బంగారు కొండ. వెళ్ళండి మణికొండ. డోర్ నెంబర్ 420, స్ట్రీట్ నెంబర్ 1/Y, పిన్ నెంబర్ 500089. మరి ఫోన్ నంబర్ 9988. ఇంకా మాకు తెలియదు. నాకు తెలుసు అంకుల్, నాకు తెలుసు. ఇంకా మీకు మా మీద డౌట్ ఉంది, ఎందుకంటే ఇందాక ఎయిడ్స్, ఇప్పుడేమో కడుపు. ఆ కడుపు దాచడానికే మేము ఎయిడ్స్ అబద్ధమాడాం అంకుల్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. సరే బాయ్ అంకుల్. వాళ్ళు మళ్ళీ అబద్ధం చెప్తున్నారు డాడీ. అలాగే అనిపిస్తుందమ్మా. నిజం ఎప్పుడు చిన్నగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు పెద్దగా ఉంటుంది. నేనున్నాను కదా, నేను చూస్తాను. మూలికలండి, మూలికలు 300 రూపాయలకే మీ ముందు ఉంటుంది మూలిక. రాత్రంతా మీ ఓపిక ఓపిక. మూలికలు బాబు, ఒక్క నిమిషం ఆగరా. ఇవాళ బోని అయిపోయినట్టే. రండి బాబు రండి, మూలిక కావాలా? దెబ్బలకి ఏమైనా మందుందా? ఉంది బాబు. ఏ దెబ్బలకి అనుకుంటున్నావు? ఏ దెబ్బలకైనా ఉంది. ఈ దెబ్బలకి లేదు బాబు లేదు. మొహం నిండా పౌడర్ రాసుకుని మళ్ళీ మొహం కడుక్కున్నట్టు ఇంత పని చేసి ఇప్పుడు చెప్తున్నారా? సారీ నాన్న. అంతా అయిపోయాక సారీ ఎందుకమ్మా? ఈ విషయం ఎవరికి చెప్పుకోను? చెప్పుకోవడానికి మీ అమ్మ కూడా లేదే. కాళ్ళు గడిగి కన్యాదానం చేయాల్సిన తండ్రిని వాళ్ళ కాళ్ళు పట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని అడిగే స్టేజ్కి దిగచార్చారు. చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? నాన్న, అది వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు నాన్న. వాళ్ళ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి నాన్న. మీరేమో కాళ్ళు జారారు, వాళ్ళు చెయ్యి ఇచ్చారు. ఎక్కడున్నారో తెలీదు. ఇక నా చేతుల్లో ఏముంటుంది? నా చేతుల్లో ఉంది. మీకు కాబోయే అల్లుళ్ళు నాకు తెలుసు. అవునా? చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నా పిలిపించి ఒప్పించి పెళ్లి చేస్తాను. ఒప్పించాల్సిన పని లేదు, ఆల్రెడీ వాళ్లే ఒప్పుకున్నారు. నిజమా? నిజమమ్మా. ఇదిగో ఆప్షన్ లేదు, కమిట్ అయిపోదాం. వీళ్లే కదమ్మా వాళ్ళు. వీళ్ళు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు జోడీయే. వీళ్ళే. నాకు తెలుసమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీరెవరో నాకు తెలియదు.
మీ కూతుళ్ళు లాగే పెళ్లికి ముందు గర్భవతి అయిన ఒక ఆడపిల్ల అభాగ్య తండ్రి సార్. నేను కూడా వస్తాను సార్. ఏంటి డాడీ, ఏమైంది చెప్పండి ప్లీజ్. అంతా అబద్ధం కదా, చెప్పండి ప్లీజ్ డాడీ. ఏంటండి, ఏం చెప్పరేంటి? వీళ్ళు మోసపోయారని చెప్పమంటావా, వాళ్ళు నిజం చెప్పారని చెప్పమంటావా? అదేంటి నాన్న, నిజం ఎప్పుడు చిన్నగా అబద్ధం ఎప్పుడు పెద్దగా ఉంటుందని నువ్వే కదా అన్నా. నిజం కూడా ఇంత పెద్దగా ఉంటుందని నాకు ఇప్పుడే నమ్మ తెలిసింది. గిరి గారు, అరుగోండి మీ అల్లుళ్ళు. అల్లుడు అల్లుళ్ళు అంకుల్ ఇక్కడికి వచ్చాడేంట్రా? నాకు అర్థం కావట్లేదు. అల్లుళ్ళు మావయ్య, అల్లుడు రండి రండి. మావయ్య మామయ్య, బాబు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అది అది మామయ్య, మేము ముగ్గురం రూమ్మేట్స్ మామయ్య. మీ ముగ్గురు రూమ్మేట్సా? అది ఇంతకు ముందు నాకు ఎప్పుడు చెప్పలేదే. అది అంటే అప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు కదా. యా, ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కదా. సిచ్యువేషన్ ఇప్పుడు డిమాండ్ చేసింది అన్నమాట. అవును. అయినా బాబు, నేను మీ మామయ్యని కాదు. మీ మామయ్య ఎవరో తెలుసా? అరుగో గిరిగారు, రండి రండి. సీతా గీతల నాన్నగారు. అవును బాబు, నాకంతా తెలుసు. వయసులో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. జరిగింది ఏదో జరిగిపోయింది. మీకోసం సీతాగీతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏంటి మ్యాటర్? వెళ్ళిపోవడమే బెటర్, లేదా అంకుల్ ముందు మ్యాటర్ లీక్ అయిపోతుంది. గిరిగారు, మీరేం కంగారు పడక్కర్లా, అది వాళ్ళకి మామూలే. ఓహో, మరి ఎందుకు ఆలస్యం? ఏం బాబు, వెళదామా? మీదే ఆలస్యం. మీరు పదండి. లేదండి, మీ అల్లుడు మీకు దొరికారు కదా, నా అల్లుడు నాకు దొరికాడు. ముందు మీరు పదండి. రండి బాబు, పదండి. ఏంటమ్మా, వీళ్ళని చూసి ఆనందిస్తారనుకుంటే ఆలోచిస్తున్నారు. కొంపదీసి వీళ్ళిద్దరు అల్లుడు కాదా ఏంటి? ఏంటి డార్లింగ్, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? అది నేను వదిలేసి ఒక్క నిమిషమైనా ఉంటానండి అది, అందుకే తిరిగి వచ్చేసా. మీ గురించి ఎంత ట్రై చేసామో తెలుసా? ఓ అవునా? అది ఏంటి? ఇంకో విషయం చెప్పాలి, మీ తండ్రి కాబోతున్నారు. నిజమా మామయ్య? నేను తండ్రి కాబోతున్నాను. ఎస్, మీరు కూడా. ఓ అవునా? అంకుల్, నేను తండ్రి కాబోతున్నా. చాలా రోజులయ్యింది కదా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానమ్మా. ఓకే అంకుల్. ఏంటి ఏంటి ఈ నాటకం? అబ్బో, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం మీదే అదిరిందిలే. షటప్, మా కడుపు చేసింది మీరు కాదు కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? అదే మేము అంటున్నాం. మేము కాదు కదా, మరి ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనా? కాదు కాదు, మీరేదో ప్లాన్ చేసుకొని మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు కదా, సో మేమే మిమ్మల్ని ఇరికించేసాం. ఇంకా మీ జీవితంలో దీని నుంచి బయటపడలేరు. అంటే అంటే మాకు పుట్టబోయే పిల్లలకి మీరే తండ్రులు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. బాయ్. రేయ్, ఏమైందిరా? ఎందుకు నవ్వుతున్నావు? రేయ్, వాళ్ళు మనం ఇరికించామనుకుంటున్నారా? అవును. కానీ వాళ్ళే మనకు మేలు జరుగుతుందని వాళ్ళకి తెలియదు పాపం. అదెలారా? రేయ్, మనం మన గర్ల్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్నాం అనుకో, 2 జీవితాలని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కరెక్టే. అదే పెళ్లి ఇక్కడ చేసుకుంటే ఆల్రెడీ నాశనమైన జీవితాలకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం రా. కరెక్టేరా, భలే చెప్పావు. మనం తండ్రులం కూడా కాలేం రా. అదే ఇక్కడ పిల్లలకి తండ్రులు అవుతున్నాం రా, ఏం చేయకుండానే. అవునరా, భలే చెప్పావు. నాకు అసలు థాటే రాలేదు. ఇంకా పిల్లలు అంటావా? పిల్లలేరా,
ఎవరికి పుడితే ఏంటి చెప్పు. కరెక్ట్ గా చెప్పావురా, మనం దీనికే ఫిక్స్ అయిపోతాం. సరేనా? పక్కా. బేబీ బేబీ పొజిషన్ ఎలా ఉంది? నార్మల్గానే ఉంది. November 14th డెలివరీ డేట్ ఇచ్చారు. అవును, నువ్వు వినయ్ ప్రశాంత్ రూమ్మేట్స్ అటు కదా, డాడీ చెప్పారు. నువ్వే ఏదో ఒకటి చేయొచ్చుగా. చూడు, వాళ్ళు మా అక్కల్ని మోసం చేసి వేరే వాళ్ళకి కడుపు చేశారు. ఇప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నారు. మేం లవ్ చేసింది మోసగాళ్ళనా అని మా అక్కలు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏమన్నా చేసుకుంటారేమోనని నాకు చాలా భయంగా ఉంది. నోనో, అలాంటిదేం జరగదు. నువ్వేం కంగారు పడుకో, నేను ఉన్నాగా. బాగున్నాయి కదా. ఇదిగోనయ్యా వెడ్డింగ్ కార్డ్స్, ఒకసారి చూడండి. పర్లే అంకుల్, మీకు నచ్చితే ప్రొసీడ్ అయిపోండి. అవును, మీరు ప్రొసీడ్ అయిపోండి అంకుల్, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కదా. అదే అంకుల్, పెళ్ళికి. ఓహో, అరే కొంచెం కొంచెం పైకి లేపరా, పైకి లేపు. బాబు, ప్రశాంత్ వినయ్లు ఎక్కడ? ప్రశాంత్ వినయ్లా? అదే పెళ్లి కొడుకులు ఎక్కడ? ఓ వాళ్ళ లోపల ఉన్నారు, వెళ్ళండి. రేయ్, ఏంట్రా మీరు చేస్తుంది? రేయ్ రా. ఏంట్రా సంగతులు? నువ్వే మిస్ అయ్యావు. దా తిను. ఆపండ్రా. ఏంట్రా ఇది? ప్రశాంత్ సీత, వినయ్ గీతానా? ఏంట్రా మీరు నిజంగానే సీతా గీతాన్ని పెళ్లి చేసుకుంటున్నారా? అవునరా, కరెంట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాం. ఇప్పుడే హాట్ గా పెళ్లి పత్రిక వచ్చింది, ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాం. నువ్వు తీసుకున్నావుగా, ఉంచుకో ఇంకా. మరి వాళ్ళ పరిస్థితి ఏంట్రా? నీకు మా పరిస్థితి తెలుసు కదరా. సరేరా, వాడంటే ఓకే, మరి నీ సంగతి ఏంటి? ఏవేవో మూఢనమ్మకాలు నమ్ముకుంటూ నీతో పాటు రమ్య జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు కదరా. కాదురా, నాశనం అవుతున్న జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తున్నా. రమ్యం చేసుకుని రేపు జరగకూడదు ఏమన్నా జరిగితే తన జీవితం ఏం కావాలి? అదే ఇక్కడ జరిగింది అనుకో, కనీసం పుట్టబోయే బిడ్డకు నా పేరు వస్తుందిరా. ఒకవేళ అలా జరగకపోతే పోనీరా, నా జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోతా. ఒక్కసారి ఈ పెళ్లి జరిగిపోయింది అనుకో, ఆ తర్వాత మీ పెళ్లి కూడా చాలా హ్యాపీగా జరిగిపోతుందిరా. అందుకే ఎంత త్వరగా అయితే అంత మంచిదని నీ పెళ్లి చేసుకుంటున్నారా. ఓకేరా, నేను కూడా అక్కడ దివ్య రమ్యాల పెళ్లి మీ ఇద్దరితో జరిపించిన తర్వాతే మా పెళ్ళని చెప్పొచ్చా. ఎవరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. ఏంది మమ్మీ, ఇంకెన్ని రోజులు ఇలా బంధిస్తావు? సీతాగీతల పెళ్ళయ్యేంత వరకు మీ గతి ఇంతే. సీతాగీతలకి పెళ్ళా? కరోనా క్లియర్ అయ్యే వరకు మీకు లాక్డౌన్ తప్పదు. వాళ్ళకి మ్యారేజ్ అయిపోగానే మీకు లాక్డౌన్ ఎత్తేస్తాం. చెట్టంత కొడుకుని పట్టుకుని ఇలా కట్టేయడం ఏంటి మమ్మీ? చెప్పిన మాట వినకపోతే అంతే. అయినా సర్లే, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు మాస్క్ వేసుకొని మూసుకొని ఉంటాం. ఏమైంది? ఎందుకు ఇలా రోడ్ల వెంట తిప్పుతున్నావు? ఎందుకు? నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా. నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఒకవైపు వాళ్ళే కడుపు చేశామని చెప్తున్నారు, దానికి ఆ అమ్మాయిలు కూడా ఒప్పుకున్నారు. అయినా సరే ఆ అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ వేరే అని వెతుకుతున్నావు. అబ్బా, నేను నీకు ఎలా చెప్పాలి? నేను నీకు తర్వాత చెప్తాలే. లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి. ఇది మా అక్కల జీవితానికి సంబంధించిన విషయం. చెప్పు, నిన్నే చెప్పు. సరే చెప్తాను, విను. ఏ దొర, నువ్వు ఏ పిల్లనైనా కలిసావో చస్తావు, నీ కట్టె కాలిపోతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి వాళ్ళిద్దరిని తీసుకుని నేను బ్రోత్ హౌస్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు. ఇంకా వాళ్ళు పెళ్లికి పనికిరారని చెప్పి వాళ్ళు మీ అక్కల్ని రిజెక్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళు మీ అక్కల్ని పెళ్లి చేసుకోము అంటున్నారు. ఇప్పుడు చెప్పు కావ్య, వాళ్ళు చేసింది రైటా రాంగా? చెప్పు. ప్రేమ అంటే పెళ్ళే, కానీ పెళ్ళంటే పిల్లలేనా? నాకు పిల్లలు లేకున్నా పర్వాలేదు డాడీ. నేను ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటాను. నేను కూడా డాడీ. మా ప్రేమ కోసం ఇంత చేసిన వాళ్ళని ఎలా వదులుకోవాలి? నేను వినయ్తో శారీరకంగా కలవకపోయినా పెళ్లి చేసుకొని దూరంగానే ఉంటూ కలిసుంటాం డాడీ. ఇన్ని రోజులు వాళ్ళు ప్రేమ పేరుతో మోసం చేశారనుకున్నాను, అబద్ధాల కూరులు అనుకున్నాను. కానీ వాళ్ళు ఆ ప్రేమ కోసమే అబద్ధాలు ఆడారని ఇప్పుడు తెలిసిందమ్మా. మీరు పెళ్లికి రెడీ అన్నప్పుడు
ఇంకా సమస్య ఎక్కడుందమ్మా? వెంటనే వెళ్ళి వాళ్ళను ఒప్పించి తీసుకొస్తాను. బీ హ్యాపీ. ఫాస్ట్ ఫాస్ట్ త్వరగా తీవే. తీస్తున్నానే, త్వరగా వెళ్ళండి, అమ్మ వచ్చేస్తుంది. సార్ ఒక కాల్ చేయాలి, ఫోన్ ఇస్తారా? ఏంట్రా? అరే సీత నంబర్ ఎంతరా? ఇటీ గీత నంబర్ ఎంతరా? థ్యాంక్స్ అమ్మా. అట్లా కాదురా, మనం డైరెక్ట్ ఆడికి వెళ్దాం. సరే చలో పద. బాగున్నారా? బాగున్నానండి. నమస్కారం గిరి గారు. ఏడ్సేవలే, కార్లు బూర్లు భోజనాల్లో ముందు పద. అది తర్వాతరా, ముందు అల్లుళ్ళని చూపించు. ఏంటి అంత తొందరగా ఉందా? చూస్తే షాక్ అయిపోతావురా. మొత్తానికి అల్లులం అయిపోతున్నాం. అవునరా, ఆ తర్వాత ఇన్స్టెంట్ గా తండ్రులు కూడా అయిపోతున్నాం. ఎస్. ఏంట్రా? నాకు అరుణ్ గడ్ మీదే డౌట్ రా. ఆడి పెళ్ళి ఆపడానికి ఏదో ఒకటి చేస్తాడు. అవునరా, ఏం చేద్దాం? అల్లుళ్ళు ఏంట్రా అంత షాక్ అయ్యో? అంత హ్యాండ్సమ్ గా ఉన్నారా? అరే అరుణ్ గడ్ ఏకంగా ఇన్స్పెక్టర్ ని పంపాడు రా. అలాగైతే అరుణ్తో రావాలి కానీ అంకుల్తో ఎందుకు వచ్చాడు చెప్పు. కరెక్టే. వీళ్ళకి ఇది మామూలే. వీళ్ళేరా నా అల్లుళ్ళు, వినయ్ ప్రశాంత్. వీళ్ళ అమ్మ నా కిస్మిస్. ఏంటి వీళ్ళు ముందే తెలుసా నీకు? వీళ్ళు నా దగ్గర కాజాలు బాగా తిన్నారులే. ఏంటి తాపేశ్వరయ్యా? కాదు, కాకినాడవి. చాలా టేస్టీగా ఉండే, చాలా బాగా పెట్టి. గిరి నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సరే క్యారీ ఆన్. ఏమ్మా మీ 2 సెక్సీ పార్ట్స్ కరెంట్ షాక్ ఇచ్చినా కూడా పెళ్లికి ముందే కడుపు చేశారంటే మీలో కరెంటు మామూలుగా లేదు నా కిస్మిస్. మీలోంచి కరెంటు తీస్తే ఊరికే కరెంట్ ఇచ్చేయచ్చు. అయినా మీరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది, లేకుంటేనా? అర్థమైందిగా? మనం ఏం చేయకుండానే మన మీద 3rd డిగ్రీ ప్రయోగించాడు. ఒకవేళ నువ్వు చెప్పిన డబుల్ ప్రమోషన్ కాన్సెప్ట్ పక్కన పెట్టుంటే 360 డిగ్రీస్ చూపించుండేవాడు. ఏంటి మళ్ళీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? అబ్బే ఏం లేదు సార్, ఈ పెళ్లి జరగద్దని కొంతమంది చూస్తున్నారు సార్. అవును సార్. ఎవరది? అసలే ఇది మా గిరి కూతుర్ల పెళ్లి, కరెంటు తీస్తా. వద్దురా, వాడు తట్టుకోలేడు. ఆగు, నేను సెట్ చేస్తాగా. ఆగు. మళ్ళీ ఏమైంది? అబ్బే అదేం లేదు సార్, మీకు బయట ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మా దగ్గరికి తీసుకురండి, మేము తలుపులు మూసి వాళ్ళ కళ్ళు తెరిపిస్తాం. అదేదో కళ్ళు నేనే తెరిపిస్తాగా. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తెలుసు సార్, కానీ ఇది కొంచెం పర్సనల్, పైగా గిరి అంకుల్ కూతుర్లో పెళ్లి. కొంచెం ఆలోచించండి సార్. అవునవును, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితేనా? ఏంట్రా అలా చెప్పావు? ఏం లేదురా, ఆ అరుణ్ గడ్ పెళ్లి ఆపడానికి తప్పకుండా ఇక్కడికి వస్తాడు, అందుకే చెప్పా. ఓహో, అమ్మయ్యా చేసా. సీతా గీతాన్ని కలవాలరా. వచ్చింది అందుకే కదరా, పదా. కరోనా టైంలో అన్వాంటెడ్ గా వచ్చిన బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లా ఉన్న, పైగా అనుమానాస్పదంగా కూడా తిరుగుతున్నారు. కొంపదీసి వీళ్ళు వాళ్ళేనా? హలో, ఎవరి కోసం వెతుకుతున్నారు? పెళ్లి కొడుకుల కోసమా, పెళ్లి కూతురు కోసం? ఇన్స్పెక్టర్ జయరామ్ని మోసం చేస్తారా? సరే పదండి పెళ్లి కొడుకుల దగ్గరికి. అదే పెళ్లి కూతురు దగ్గరికి. వాళ్ళని తీసుకొచ్చాను, మీరు కిస్మిస్ తినిపించండి. అలాగే అలాగే. మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీరేంటి ఇక్కడ? అది అడగాల్సింది మేము. మా గర్ల్ ఫ్రెండ్స్ మేమే పెళ్లి చేసుకుందామని. అదేంటి మీరు హ్యాండ్ ఇచ్చారు కదా? హ్యాండ్ లేదు, లెగ్ లేదు. వి లవ్ అవర్ గర్ల్స్ వెరీ మచ్. ఎస్. ఇప్పుడు ఎలా రా? కార్నర్లో చూడు. నాకు అర్థమైందిలే. మీరేంటి మొఖాలు చూసుకుంటున్నారు? అదే మరి అంతగా ప్రేమిస్తున్నప్పుడు ఇంతకాలం ఎక్కడున్నారమ్మా? మమ్మల్ని బంధించేశారు. వాట్? మా పేరెంట్స్, వాళ్ళకు మా లవ్ ఇష్టం లేదు. మేము హ్యాండ్ ఇచ్చామని మీరు వచ్చారు కానీ ఇంకా బయలుదేరండి. అలా ఎలా బయలుదేరుతాం? మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం, వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. అలా ఎలా ఫిక్స్ అవుతారు? అయినా సీతా గీతలకు మేము కనబడితే మీరు ఎలాగో ఎలిమినేట్ అవుతారు. పదరా. అల్లుడు వాళ్ళు నీకు తెలుసా? నాకెందుకు తెలియదు అంకుల్, బాగా తెలుసు. ఒకసారి ఎంత వద్దన్నా సరే పిజ్జాలు బర్గర్లు బాగా పెట్టారు. మరి తెలిసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదా? తెలిస్తే అక్కడికే వెళ్ళేవాళ్ళం కదా అంకుల్.
ఓ డాక్టర్ గారు మీరు పదండి, నేను ఈ లోపల ఒక కూల్ డ్రింక్ వేసి కూలే వస్తా. విషయంతోనే అనుకున్నాను, వీటితో కూడా పరీక్షనే. డాక్టర్ గారు సూట్ లో అదిరిపోయారు. ఐ విష్ యూ. నాకెందుకురా, వెళ్ళి అల్లుళ్ళని విష్ చేయి. అవునా? తొందరపడ్డ పెళ్లి కొడుకులు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు, రా చూపిస్తాను. పదండి. మళ్ళీ ఎవర్రా? రా. అదేంట్రా మనకు తగిలిన క్యారెక్టర్స్ ఇలా తగులుతున్నాయి? ఏమోరా, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళకి ఇది మామూలే. వీళ్ళేరా మా అల్లుళ్ళు. వీళ్ళ నీకు ముందే తెలుసా? అవునవును తెలుసా అంకుల్. గిరిగారు వస్తానా? అయితే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే అంకుల్. మీరు కంగ్రాట్స్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ ప్రెగ్నెంట్ సీత? యా. ఓకే ఓకే. ఇక్కడ ఉష్కాకి అక్కడ ప్రెగ్నెన్సీ. హౌ హౌ రే, కొంప తీసి వీడేమైనా మ్యాటర్ లీక్ చేస్తాడంటావా? ఏమోరా, నాకదే టెన్షన్ గా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఇండియాలో పోటీ చేసి అమెరికా ఆఫ్ కోర్స్ అప్పుడు నాకు ల్యాండ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇస్తారనుకోండి. బట్ ఆఫ్టర్ ఆల్ ల్యాండ్ రోవర్ కార్ ఇవ్వడానికి నేను ఎంతకాలం వెయిట్ చేయాలి? పోనీ పని చేయండి, ల్యాండ్ రోవర్ ఇప్పుడు పంపించండి. మీరు గెలిచాక బోయింగ్ 747 ఇద్దరు అన్నట్టు. ఎలక్షన్ అయ్యేంత వరకు మీరు వెజిటేరియన్ ఫుడ్ అస్సలు ముట్టదు. ఎందుకంటే గ్రహస్థితి, భూతకాల స్థితి, వర్తమాన స్థితి, ఈ స్థితులన్నీ గతులన్నీ గ్రహాలన్నీ సరిగ్గా లేనప్పుడు మీరు వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు అనుకోండి. కుర్రు ఎవరు? ఈ కుర్రును గుర్తుపట్టారా? కుర్రో ముగ్గురు ఆడపిల్లల తండ్రి. మా పిల్లలందరూ అమెరికా వెళ్తారు. ఏమైంది కుర్రో? రోడ్డు మీద పడి తిరుగుతున్నావు బాబు. ఇంత మోసం చేసి సూటేసి ఏంటంకుల్ జెంటిల్మెన్ పట్టుకుని కొడుతున్నారు? అల్లుడు, ఒకప్పుడు నేను జెంటిల్మెన్నే. వీడి దెబ్బకి డాబర్మెన్ అయిపోయి పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను. ఎవరంకుల్ ఈయన? అయ్యగారు కోయదొరా. కోయదొరా? మరి సెటప్ ఏంటి, గెటప్ ఏంటి? ఓ అదే, ఈ మధ్య ఒక పొలిటీషియన్ జాతకం చెప్పాను, అతని పొజిషన్ మారింది, నా పొజిషన్ కూడా మారింది. ఏమయ్యా, ఒక్కటి వర్కౌట్ అవుతేనే ఈ లెవెల్లో కారు సూటు బూటు వేశాము. అసలు మేము వర్కౌట్ అవని వాళ్ళం. మరి మా బతికేంటి? మీకేం చెప్పాను? మాకేం చెప్పావో గుర్తులేదా? అసలు నేనే నీకు గుర్తులేదయ్యా. ముగ్గురు ఆడపిల్లల తండ్రిని. ముగ్గురు ఆడపిల్లల్లో ఒకదానికి ఇదిగో కాబోయే అల్లుడు. ఏమన్నావు నువ్వు? మీ పిల్లలకి గ్రాండ్గా పెళ్లిళ్ళై అమెరికా వెళ్తారు, అంతరిక్షం వెళ్తారు అన్నావు. ఏ అల్లుడు అమెరికా వెళ్ళలేదు, అంతరిక్షం వెళ్ళలేదు. ఇదిగో వీడు ఆళ్ళగడ్డ నుంచి వచ్చాడు. ఎన్ని అవస్థలు పడ్డాను, ఆల్రెడీ పడుతున్నాను. మీకు అలా చెప్పానా? అరే, ఎవరికి ఏం చెప్పావో గుర్తులేదా నాన్న నీకు? పొట్టకొట్టు కోసం ఒక్కో చోట ఒక్కటి చెప్తుంటామండి. అవన్నీ గుర్తు పెట్టుకుంటాం ఏంటి చెప్పండి? ఒకడికి నువ్వు యాక్సిడెంట్ లో పోతావని చెప్తాం. నీలాంటి కూతురు ఉన్న వాళ్ళకి కూతురు లేచిపోతారని చెప్తాం. కొంతమందికి అయితే నువ్వు పెట్టను ముట్టుకుంటే ఎగిరిపోతావరా అని చెప్తాం. ఏమన్నావు? పెట్టను ముట్టుకుంటే పోతావన్నా. రే, వాడు నా ఫ్రెండేరా. నీ వల్ల ఒక మగాడి జీవితం కలంకం అయిపోయింది కదరా. నా వల్ల ఒక మగజాతి ఆనిముత్యానికి కలంకం జరిగిందా? నో, నేను ఒప్పుకోను. మగజాతికి ఎప్పుడు కలంకం జరగకూడదు. నా మనసు సహించదు. చెప్పండి, ఆ కలంకాన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి? ఇక్కడ ఏం చెప్పావో అదే చెప్పాలి. దాందేముంది? పట్టుకుట్టు కోసం ఒక్క చోట ఒకటి చెప్పు. ఇక్కడ కాదు, వేరే చోట. ఓకే, లెట్స్ మూవ్. మెడికల్ హిస్టరీలో ఈ చాప్టర్ లేదే. పోనీ నేనేమైనా చాప్టర్ మిస్ అయ్యానా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వంకాయ కాయ గురించి వీడిని అడుగుతాం. ఏంటి బాబు ఇలా వచ్చారు? వంకాయ కటింగ్. నాకు చిన్న డౌట్ ఉంది, తీరుస్తావా? మీ డౌట్ నేను ఎలా తీర్చగలను బాబు? విషయం చిన్నదే, కానీ విశేషం చాలా పెద్దది. ఏంటి బాబు అది? ఈ వంకాయ ఉంది కదా, ఈ వంకాయలో విత్తనాలు లేకుండా పిల్లలు పుడతారా? ఐ మీన్ వంకాయలు పుడతాయా? విత్తనాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారు సార్? అదే వంకాయలు ఎలా పుడతాయి అని. ఏ కాయ పుట్టదు కదా? విత్తనాలు లేనిదే ఏ కాయ పుట్టదండి. హరీషో వంటల్లో వంకాయల మీద PhD చేసినోండి సార్. ఓహో, నువ్వా ఆ తొందరపట్టి పెళ్లి కొడుకువి?
అబ్బో పని చెప్తా. కొంతమందికి ఎలా పుడుతున్నారు? ఏమైందిరా? రేయ్ ఆ డాక్టర్ గారు మొత్తం మ్యాటర్ అంతా లీక్ చేస్తుండ్రా. అవునా? పద పద చూపిస్తా. ఈ కై పట్టుకో. దా చూడు. ఫుల్ కన్ఫ్యూషన్. మెడికల్ హిస్టరీలోనే మిరాకిల్. హౌ ఇస్ పాసిబుల్? రేయ్ నేను వేసేస్తారా? మ్యాటర్ చెప్తే మొత్తం అయిపోద్ది. బాబు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి మ్యాటర్ లేదనుకో, పిల్లలు పుడతారు కదా. మీరు మాట్లాడుతుంది ఆ పెళ్ళికొడు విషయమేనా? ఎగ్జాక్ట్లీ బాగా క్యాచ్ చేశాను. అవును, నీకెలా తెలుసు? మీరు అనుకున్నట్లు ఆ పెళ్ళికొడుకి మ్యాటర్ లాకే కాదు, ఉష్కాకి కాదు. డాక్టర్ నువ్వా నేనా? డాక్టర్ మీరే, కానీ కంపౌండర్ నేను. ఆ రోజు మీరు చెప్పింది వేరే వాళ్ళ రిపోర్ట్. ఆ పెళ్ళికొడుకు మిస్టర్ పర్ఫెక్ట్. ఇస్ ఇట్? అవునండి, అతను ఫిట్టే. బాబు ఎలాగైనా సరే ఈ విషయం వాడితో చెప్పే. ఎందుకండి? అవసరం లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ కడుపు చేశాడు, అది కూడా పెళ్లికి ముందే. అంటే తను ఫిట్ అని ఆల్రెడీ ప్రూవ్ అయినట్టే. నో, ఒక డాక్టర్గా నా బాధ్యత, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటది? అఫ్ కోర్స్ అది అయిపోయిందనుకో చెప్పడం నా బాధ్యత. యాక్చువల్గా నీకు ఇంకెంతమందికి చెప్తారా ఈ ఇంపార్టెంట్ విషయం? ఎవరూ అనుమానాస్పదంగా కనిపించడం లేదేంటి? పైగా కనబడిన వాళ్ళు కనబడలేదు. ఎక్కడికి పోయి ఉంటారు? ఈ డాక్టర్ మ్యాటర్ చెప్పి రావడానికి ఎంతసేపా? ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. అమ్మ నా కిస్మిస్, వీడేంటి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు? హలో బ్రదరు, జై బజరంగ బలి. జై జై బజరంగ బలి. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి కొడుకులా పెళ్లి కూతురులా? డాక్టర్ డాక్టర్ అంటాడేంటి? ఇటు చెప్పు దొబ్బింది. సరే, ఇంతకీ పెళ్లి కొడుకులా పెళ్లి కూతురులా? సరే, పెళ్లి కొడుకులు. వెరీ గుడ్, రండి. పదండి పదండి. జై బజరంగ బలి. జై బజరంగ బలి. మా డాక్టర్ ఇక్కడికి ఏమైనా వచ్చారా? డాక్టరా? లేదే. ఎందుకు? మీ దగ్గరికి వెళ్తున్నాను చెప్పి వచ్చారే. ఓ నా దగ్గరకా? నా దగ్గరకి ఏం రాలేదే. ఏమీ లేదు. ఉంది. మీరు ఫిట్ అని చెప్పడానికి వచ్చారు. ఫిట్టా? ఏంటి ఫిట్టా? అదే, మీరు ఫిట్ అని చెప్పడానికి వచ్చారు. ఆ రోజు రిపోర్ట్స్ మారాయి కదా. అంటే నాకేం ప్రాబ్లం లేదా? నేను ఫిట్టా? ఎస్. అంటే నాకన్నీ పని చేసినా? ఆల్రెడీ కడుపు చేసి అంత సంతోషపడిపోతూ ఉంటాయా? అది అంతేలేండి, మీరు వెళ్ళండి. మరి మా డాక్టర్ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఎస్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళేంటి అనుమానాస్పదంగా ఉన్నారు? అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ గుడ్. పెళ్లి కొడుకులా పెళ్లి కూతురులా? పెళ్లి కొడుకులు. ఓహో, అయితే పైకి వెళ్ళండి. అలాగే. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదరా, వెళ్ళరా. రే నా గురించి ఆలోచించకరా. ఇంకా లేట్ చేస్తే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. లేదురా, నిన్ను ఇలా వదిలేసి నేను వెళ్ళాను. ఎరా నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఈ టైంలో ఆలోచించాల్సింది నా గురించి కాదురా, దివ్య గురించిరా. రే ఆ రోజు ఏమన్నావు? ఏదో శక్తి నన్ను ఆపుతుంది అన్నావు. ఆ శక్తే దివ్యారా. దివ్య మీద నీకున్న ప్రేమ వల్లే ఆ రోజు ఏం చేయలేకపోయావరా. ఆలోచించరా, వెళ్ళరా. అబ్బా, కరెక్ట్ టైంకి వచ్చారా. ప్రశాంత్ గారిని తీసుకెళ్ళు. వాడిని కాదురా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. చెప్పాను కదరా, నాశనమైన గీత జీవితాన్ని. ఆగు, నువ్వు చెప్పు. ఈయనెవరు? ఒకసారి బాగా చూడు. కుర్రో నీ అబ్బా, నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నీ కోసం ఎక్కడెక్కడ ఎదిగాను తెలుసా? ఢిల్లీలో ఎత్తుకేవా? మెయిన్ మ్యాటర్ చెప్పయ్యా. చూడు బ్రదర్, పట్టుకుడు కోసం 1,00,000 చెప్తుంటాం. అవన్నీ నమ్మేస్తే ఎలా చెప్పండి? వదిలేసేయండి, ఇంకెళ్తాం పదండి. మీరంతా వెళ్ళిపోతారు, మరి నేనేం చేయాలి? వెళ్ళి పొప్పనందనరా. ఓకే, అలాగే. బాయ్ బాయ్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పదరా వెళ్దాం. రేయ్ ఒక్క నిమిషం. సారీరా, నేను వీడిని ఒక్కడనే తీసుకెళ్ళగలను. రే లేదురా, వాడు చెప్పింది కూడా కరెక్టే. దివ్యం చేసుకుని తన జీవితాన్ని నాశనం చేసే బదులు
నేను ఫిట్టే అంటారా కంపౌండర్ గారు చెప్పాడు. ఏమంటున్నాడు? అదేరా డాక్టర్ చెప్పాలి కానీ కంపౌండర్ చెప్పేది ఏంది అంటాడు. అదా నా రిపోర్ట్స్ మారాయంట్రా. అదే చెప్పాడు. నోటి మీద చేతులు తీయండి బాబు. బాబేదో చెప్పాలనుకుంటున్నాడు కదా. యాహూ క్వశ్చన్స్ తో కాలం కలిపే టైం పోయి ఆన్సర్స్ తో అడ్జస్ట్ అయ్యే టైం వచ్చింది. త్వరగా రండి, ముహూర్తానికి టైం అయింది. ఏంటి మూర్తి గారు మీరు కూడా లేటు? అందరూ కలిసి వచ్చేయండి. గిరి గారు మేము వస్తున్నాం పదండి. సరే త్వరగా రండి. నువ్వు అటెళ్ళు, నేటి వెళ్తా. ఓకేనా? సరే. మరి మేము నాయనా మీరెందుకు అంకుల్ అటు ఇటు వెళ్దాం? స్ట్రైట్ గా వెళ్ళండి. మిమ్మల్ని చూస్తే ఎవరు డౌట్ పడరు. స్ట్రైట్ గా వెళ్ళి బయట వెయిట్ చేయండి, మేము వచ్చేస్తాం. ఓకేనా? ఓకే. వీడేంటి అనుమానాస్పదంగా వెళ్తున్నాడు? రే ఎవడ్రా నువ్వు? ఓ నువ్వా? మరి నువ్వేంటి అనుమానాస్పదంగా వెళ్తున్నావు? నేనా? అదేం లేదే, మీరే సిన్సియర్ గా డ్యూటీ చేసి చేసి అందరూ అనుమానాస్పదంగా కనిపిస్తున్నారేమో. అవునా? అంతేలే, నువ్వు వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమయ్యా ఏరయ్యా వాళ్ళిద్దరు? అదే అంకుల్ నేను చూస్తున్నాను. వీడు కూడా అలానే వెళ్తున్నాడేంటి? రే ఎవడ్రా నువ్వు? ఇటు తిరుగు. వారిని నువ్వా? అది మరి నువ్వేంట్రా అనుమానాస్పదంగా తిరుగుతున్నావు? అది కాదు సార్. సిన్సియర్గా సర్వీస్ చేసి అందరూ సస్పెక్ట్స్ లని కనబడుతున్నారు. ఎస్ సార్, కరెక్టే, అదే కరెక్ట్. సర్లే నువ్వు వెళ్ళు. ఓకే సార్, బాయ్. పదండి వెళ్దాం. పద. ఎక్కడికి? వినయ్ గారు ఇంకా రాలేదు. ఇదిగో వస్తున్నా. పదండి. ఆగు. జై బజరంగ బలి. కుర్రో కుర్రు. పెళ్లి కొడుకులా పెళ్లి కూతుర్లా? భోజనాలు. అటెళ్ళు. ఓకే. అమ్మా అమ్మయ్యా, ఇంకిక్కడ సేఫ్. హలో, పెళ్లి క్యాన్సిల్ అయింది. అంతా బాగానే ఉంది బాబు, కానీ ఆ సీతాగీతలను దంచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఎంతైనా వాళ్ళు కూడా నా బిడ్డలు లాంటి వాళ్లే కదా. పాపం ఈ విషయం తెలిసాక గిరిగారంత బాధపడుతుంటారు. నేను ఆయనకు ప్రాబ్లం సెట్ చేశాను, కానీ ఇప్పుడు నేనే ఆయనకి ప్రాబ్లం అయ్యానయ్యా. మనం మాత్రం ఏం చేస్తాం అంకుల్? మీరే చూసారుగా వాళ్ళ కోసం ఎంతగా వెతికామో. మావయ్య పెళ్లి కొడుకు కనబడట్లేదు. ఏంటి కనపట్లేదా? 5 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఏంటి గిరి ఏమైంది? అల్లుళ్ళు కనపట్లేదురా. కనపట్లేదా? ఇప్పుడే అనుమానాస్పదంగా ఇటు వెళ్ళారు ఇద్దరు. ఎరా గిరి, కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేయమంటావా? హలో అంకుల్, మేము మీ అల్లుళ్ళం. అల్లుళ్ళు ఎక్కడున్నారు? అదే అంకుల్, మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడే అంటే ఎక్కడ? మా రూమ్ లో. రూమ్ లో ఉన్నారా? ఒక్క నిమిషం, నువ్వు అనవసరంగా డౌట్ పడ్డావురా. వాళ్ళు రూమ్ లో ఉన్నారంట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అల్లుళ్ళు ఎక్కడున్నారు మీరు? మీకు రైట్ సైడ్ లో కర్టెన్ ఉంటుంది, ఓపెన్ చేయండి. కర్టెన్లా? అదే చేత్తో లెఫ్ట్ సైడ్ ఒక కర్టెన్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఎవరు వీళ్ళు? వాళ్ళే మీ అల్లుళ్ళు, మేం కాదు. మా అల్లుళ్ళ? అవును అంకుల్, ఒక్కసారి సీత గీతని పిలవండి, మీకే అర్థమవుతుంది. సీత, గీత. అంకుల్, మీ కోరిక తీరుస్తున్నా, వాళ్ళ లైఫ్ సెటిల్ చేస్తున్నా, మీరు హ్యాపీ కదా? ఏంటి డాడీ? ఓసారి వీళ్ళెవరో చూడండి అమ్మా. విక్కీ, రాహుల్, విక్కీ, రాహుల్ ఏమైంది? ఎవరమ్మా వీళ్ళు? డాడీ అది వీళ్ళే డాడీ, మీ అల్లుళ్ళు. అల్లుళ్ళ? అవును డాడీ. విక్కీ. హలో, చెప్పండి అంకుల్. చాలా థ్యాంక్స్ బాబు. దేనికి? మీరిద్దరూ మా కూతుళ్ళని పెళ్లి చేసుకుని జీవితాలు నిలబెడతారు అనుకున్నాం. పెళ్లి చేసుకోకుండానే నిలబెట్టారు. వాళ్ళు స్పృహలో లేరు, డాక్టర్ని పిలవాలి. ఏం పర్లేదు అంకుల్, మీరు అలా ముందుకెళ్ళి మంచం పక్కన చూడండి. అలాగే. డాక్టర్ గారు, మీరు అతను లేపండి, అతనే వాళ్ళిద్దరిని లేపుతాడు. థ్యాంక్స్ బాబు. డాక్టర్, రే డాక్టర్. వెళ్దామా? వెళ్ళండి. వినయ్, ప్రశాంత్. వినయ్,
కిస్ చేశాను, నీకేమైనా అయిందా? లేదు. లవ్ యూ. ఐ లవ్ యూ టూ. రేయ్ నెక్స్ట్ నువ్వే వెళ్ళు. ఓకే. రిలాక్స్ రిలాక్స్. డాక్టర్ మీరు అప్పుడే డ్యూటీ ఎక్కేసారా? నేను ఎక్కేశాను, కానీ నువ్వే జారావు. అసలు కాలెందుకు జారావు? పైగా పెళ్లి కూడా కాలేదు. దివ్యం చూసేసరికి ఎగ్జైట్ అయ్యాను. ఇలాంటప్పుడే నిగ్రహంగా ఉండాలి. పాపం నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను చేసుకుంటాను డాక్టర్, నేను చేసుకుంటాను. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు. అంటే నాకు పిల్లలు పుట్టరా డాక్టర్? పుడుతున్నారనే ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్, నీకు 3వ నెల. వాట్? 3వ నెల ఏంటి? రిపోర్ట్ లో కూడా అదే ఉంది. నాకు 3వ నెల ఏంటి డాక్టర్? ముందు ఆ రిపోర్ట్స్ మీద చేయండి. ప్రశాంతి ఇదెవరు? మీ కేసు. సరే ఫైల్ లాగి. మరి నువ్వు నీకేం అవ్వలేదు, జస్ట్ కాల్ బెణికింది అంతే. డాక్టర్ నువ్వా లేదా? మీరే. ఇదిగో రిపోర్ట్స్ తీసుకో. నీకేం కాలేదు, జస్ట్ కాల్ బెణికింది అంతే.